అందరం స్తుతిద్దాం. దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ మంచి కాపరి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కుమ్మరి నీకే స్తోత్రం 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 స్తోత్రం. రిఖాదల్లషర సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమయ్యా, మాపై ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా. సర్వాంతర్యామి సత్యస్వరూపి, సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమయ్యా, మాపై ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా, పరిశుద్ధ ఆత్ముడా. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా, యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. సర్వాంతర్యామి సత్యస్వరూప, సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమయ్యా, మాపై ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా.
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా పరిశుద్ధ ఆత్ముడా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా ఆమేన్ నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూపి సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా మాపై ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నీతో ఏకం అవ్వాలని నా ఆశయా నీతోనే ఉండాలని నీతో ఏకం అవ్వాలని నా ఆశయా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూపి సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా మాపై ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా
తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయ. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయ. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, ఆమె నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమయ్యా, ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, 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 మనం కలిసి ఉండాలయ్యా. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. రెండు చేతులు పైకెత్తి దేవుని మహింపరుద్దాం. చేతులు ఊపుతూ యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. నన్ను
యేసు వలె మా చోటకు పంపబడిన వాడ, ఇప్పుడే మాపై దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె, మమ్మల్ని యేసు వలె మా చోటకు పంపబడిన వాడ, ఇప్పుడే నాపైకి మాపైకి దిగి రమ్మయ్యా. ఇక స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇక స్తుతి 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 స్తుతి. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు. మనస్ఫూర్తిగా చెప్దాం. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూపి, సర్వాంతర్యామి సత్యస్వరూపి, ఇప్పుడే మాపై దిగి రమ్మయ్యా. కొలత లేకుండా మాపై దిగి రమ్మయ్యా. ఇక స్తుతి 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 స్తుతి. నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా. సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ, ఇప్పుడే మాపై దిగి రమ్మయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ, ఇప్పుడే దిగి రమ్మయ్యా. మాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ, ఇప్పుడే మాపై దిగి రమ్మయ్యా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. అవునయ్యా. ఒకనొక రోజు గొర్రెపిల్ల పెండ్లి జరుగుతుంది. ఆ తర్వాత మేము నీతో ఏకమైపోతాం ప్రభువా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని మా ఆశయా. నాతో సదాకాలం ఉండుటకు, మాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ, ఇప్పుడే మాపై బలముగా దిగి రమ్మయ్యా. తండ్రి నీకు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తూ, నీ అనాది సంకల్పంలో ఈ అల్పుడుకు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని కోరుకుంటూ ముందున్న సమయంలో వాక్య ఉపదేశము ద్వారా
దేవా, ఉపదేశపు కాంతిలో నుంచి, లేఖనపు కాంతిలో నుంచి నాతో మాతో అందరితో నువ్వే విషయాలు మాట్లాడాలని ఉద్దేశించావో ప్రతి ఒక్కరితో నీవే సూటిగా తేటగా నువ్వు ఎంచినటువంటి లేఖనపు కాంతిలో నుంచి మాతో మాట్లాడమని బతిమలాడుతూ, ఎల్పులతో మీరు కూడా ఉండి, మాలో మీరుండి మాతో కలిసి ఆరాధన జరిగించి ప్రాణాత్మ శరీరాలను సంతృప్తిపరిచి నీలో సంతోషించటానికి, ఈ రీతిగా ఆరాధనలో నిన్ను అనుభవించటానికి, నీలో ఆనందించటానికి, నీ కౌగిట్లో పరవశించటానికి అయా నీ కృపలు, వాత్సల్యతలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మమకారాలు అనుభవించటానికి దిగి వచ్చి మాతోండి, మాలో ఉండయా, మా మధ్య ఉండి ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా గొప్పతనం కాదు, మాకు అసలు ఏమీ చేత కాదు, నీవే తోడుని సమస్తం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ముందున్న ఉపదేశమును, నన్ను, మమ్మల్ని, ఈ సమాజాన్ని, సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకొని మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామములో నీ ఆరాధన మీకు సమర్పించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 11, 12, 13 వచనం, అంటే చివరి వచనాలు చూడండి. అక్కడ నేను చదువుతున్నాను. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిండిబోచు గాని, త్రాగుబోచు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని విరవండి. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఈ వాక్యపు చాటును ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి ఆ మాటలు మీ దాసుని మీ సిలువ చాటు మరుగుపరిచి మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనబడుతూ నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్ శక్తినిచ్చి నీవే కనబడుచు ప్రతి ఒక్కరితో నీ దాసును ఉపయోగపెట్టుకొని మాట్లాడమని బతిమలాడుతున్నావు. నాతో కూడా మాట్లాడాయా. రోమాపత్రిక సాక్ష్యం ఇస్తుంది, వాక్యము 2 అంచుల ఖడ్గమని. బోధించే నీకు నువ్వు బోధ చేసుకోవని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ప్రభా, బోధించినప్పుడు నాకు నేను కూడా సరి చేసుకోవాలి, బోధించుకోవాలి. దానికి భిన్నంగా నేను వేషధారిని అవుతాను. దయతో కనికరించమని, అలాంటి చెడ్డ గుణాలు, చెడు పరిస్థితులు నా జీవితంలో ఒప్పుకున్నాను, క్షమించమని నాతో కూడా మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచాది విగ్రహ సంబంధించి ఏవైనా అది ఎంత ప్రమాదకరమైనా సరే, ఎవరి మీద ప్రయోగిస్తున్నా లేదా ఇక్కడ వాక్యము ఉపదేశం అందకుండా అడ్డుగించడానికి ప్రయత్నం చేస్తున్నా, ఏమైనా ఉన్నా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ హస్తము సహాయం కోరుకుంటూ వాటి ప్రభువుని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాకని ఆజ్ఞాపిస్తున్నాను. నీవు కార్యం జరిగించమని బతిమలాడుతున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఇక ముందు ప్రార్థన ద్వారా ఇదిగో నీ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా
అందరి చుట్టూ కూడా ప్రభా నీవే అగ్ని ప్రాకారమే నిలవండి. సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేసి నీ చేతిలో దాచిపెట్టి నీ మహిమేగాని మాపై ఆవరింపచేసి మీరే దిగి వచ్చి మాతో మాట్లాడు. అయ్యా మేమున్న ఈ స్థలం ప్రాంతం సేనాయ పర్వతంగా చేయి స్తుతి సింహాసనాసనుడు నీలోంచి ప్రభావం నలుదిక్కులు యేసునామములో ప్రబలిల్లి వెళ్ళును గాక. నీ బలమైన సన్నిధి ప్రభావం చేత తేజో మహిమ చేత నింపమని ప్రాంతాన్ని ఈ స్థలాన్ని నింపమని మేమున్న ఈ స్థలాన్ని నింపమని బతిమలాడుతున్నాం. అయ్యా నీ గొప్ప కార్యాలు యేసునామములో జరుగును గాక. కనికరించండి, కార్యము జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి. అయ్యా ఇదిగో నీ పక్షం వహించిన నేను బలహీనుడిని. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడా పవిత్రతను కొట్టివి. అయ్యా నీ ఆనంద తైలాభిషేకం నా పైన గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞలను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా పైన గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడినయ్యా. మా అందరికీ శిష్యునికి దాకా చెవిని వినబుద్ధి దయచేయి. నీవే గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతున్నాం. అపోస్తుల కార్యం మొదట దేవా ఇదిగో తండ్రి. అపోస్తుల కార్యం 4:27-31, యెషయా 51:16, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 10:2 భాగాన్ని బట్టి నీ కృప నాకు ఇవ్వండి అయ్యా. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయి. నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ ప్రాంతాన్ని, ప్రజలను, పసివారిని అయా సమస్తమును నీ చేతులకు అప్పజెపుతూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా లేదా ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మొట్టమొదటిగా ఒక డౌట్ క్లియర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఏ ఊరు లేరు, ఎందుకు ఈ ఆరాధనలు, ఈ గోలేందని చెప్పని అనుకుంటా ఉన్నారు. దేవుని ప్రణాళికలో పిలువబడిన తర్వాత ఏ దైవజనుడికైనా ఇదే అనుభవంతో ప్రారంభమవుతుంది. అది అర్థం కాని వాళ్ళకే ఇలా అపార్థం చేసుకొని ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని ప్రణాళికలో ఏ సేవకుడైనా సరే సొంతంగా సేవ మొదలుపెట్టినప్పుడు, అంటే దేవుని చిత్త ప్రకారంగా నువ్వు పలానా పేరు మీద సేవ మొదలుపెట్టంటే ఏ సేవకుడికైనా ఇదే ప్రారంభం పెట్టు. దేవుడు బాగా అందంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, దేహ దారుఢ్యం అంటారు. ఒంట్లో ఉన్న కండలు అవన్నీ చూసేదాన్ని దేహ దారుఢ్యం అంటారు. అందచందాలు ఉన్నాయి, వస్త్రాలు బాగున్నాయి, వెళ్ళి రావడానికి బండో ఏదో ఒకటి ఉంది, పిల్లగాడు మంచిగా పనిచేస్తాడని చెప్పని పంపాడు దేవుడు. నీ విధేయతను పరీక్షిస్తాడు, నీ నిరీక్షణను పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన చెప్పిన మాట విన్నావా లేదా, గ్రహింపగలిగి దాన్ని పట్టుకొని నడుస్తున్నావా లేదా, ఆయన అనుకున్నట్టుగా సేవ చేస్తున్నావా లేదా. ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, వ్యతిరేకతలైనా, ఎవడైనా తొందరపడి నోరు జారినా, అన్ని విషయాలు దేవుడు క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఆ మాటలు వింటున్నాడు. తలంపులో, ఆలోచనలు, హృదయంలో, మనసులో పుట్టే అభిప్రాయాలు కూడా ఆయన ఎరిగున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎలా కష్టపడుతున్నావు కూడా చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది బాగా గ్రహింపు పెట్టుకోవాలి. సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రారంభం పెట్టిది ఇలానే ఉంటాయి పరిస్థితులు. ఆయన ఏం చెప్తే అది చేయటమేగా. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఓ ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ 12 లేదా 2 గంటల మధ్య సమయంలో ఏకాంతంగా దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. రాత్రి వేళ దైవజనులు ఎక్కువ ప్రార్థన చేసుకుంటారు. అది అందరికీ కోటాను కోట్ల దైవజనుల యొక్క అనుభవం. అర్ధరాత్రులు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. తెల్లవారి 4 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు.
ప్రతి ఒక్క దైవజనుడికి ఉన్న అనుభవం. ప్రభు కృపలో నాకు కూడా ఇచ్చాడు ఆ అనుభవాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవజనులు చూసే. నా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయన వదిలిపెడితే ఇక ప్రార్థన 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 ప్రార్థనే. ఖాళీ దొరికితే వాక్యం చదువుతానే ఉంటాడు. ఇంకేదన్నా ముఖ్యమైన పని అంటే ఇక ఆడ పోయి రావటం, వెంటనే మళ్ళీ బైబిల్ ముందు పెట్టుకొని వాక్యం చదువుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయన చూసి నేర్చుకున్నాయి ప్రభు ఇచ్చిన కృప మొదటిగా. తర్వాత దైవజనుడు మాదిరిగా పెట్టాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ప్రార్థన ప్రార్థన, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం. ఇలానే ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే అర్ధరాత్రి దేవుడు వచ్చి అంటున్నాడు, ఊరు బయట శ్మశానం ఉంది, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడ పోయి దేవుని సువార్త చెప్పుపో అన్నాడు. ఎక్కడ, ఎప్పుడు? మీకు అర్థం కావాలి కాబట్టి చెబుతున్నా. తొందరపడి కొంతమంది సేవకుని యొక్క అడుగులు, నడిచే విధానం కానీ ప్రవర్తించే విధం ఎవరికి అర్థం కాదు. కట్టుకున్న భార్యకి అర్థం కాదు, కన్న తల్లికి కూడా అర్థం కాదు. నేను ఇప్పటికీ నా తల్లికి నేను అర్థం కాదు. నీకు అర్థమయ్యానంటే నేను జోకర్ అయిపోతాయి. ఇక అదే తేడా. భార్యకైనా, తల్లికైనా, తోబుట్టులకైనా, సంఘ విశ్వాసులకైనా అర్థమయ్యానంటే జోకర్ అయిపోయినట్టేగా. ఏముందిలే, లెక్క కూడా చేయరు. అర్థం కాను కాబట్టి నువ్వు విధేయత చూపుతూ, గౌరవ మర్యాదలు, భయంతో గడగడ వణుకుతూ, ఏమాత్రం తేడా పడదు తెగిపోతే ఇక ఎంత యాడి ఇరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి. దైవజనుడు అందుకే అర్థం కాడు. కొంతమందికి అర్థం కాడు. ఎవరైనా దైవజనుడు నీకు అర్థమయ్యాడా? ఇక అతను నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపులు, ఊహల ఆలోచనలు ఒక జోకర్ అంతే. ఆఫ్టర్ ఆల్ ఎంత అనుకుంటావు. తిరుగుబాటు చేసేవాడు కూడా అంతే అనుకుంటాడు. దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవాడు కూడా అంతే అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత అనుకుంటాడు. దైవజనుడు ఏంటో అంతా తెలిసిన వాళ్ళు కూడా ఏముందిలే అన్నట్టు లెక్కలేనితనంగా ఉంటారు. నేనైతే నా ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. నా ఆత్మీయ తండ్రికి అర్థం కాదు. ఏందో ఆ పిల్లగాడు అంతా అంటూ ఉంటాడు. బాగా గమనించండి. అర్ధరాత్రి వేళ ఆ ఊరు బయట శ్మశానం మర్రి చెట్టు ఉందాడ. ఆ మర్రి చెట్టు కూడా పోయి వాక్యం చెప్పమన్నాడు ప్రభు, సువార్త చెప్పమన్నాడు. ఇప్పుడు నేను నా మాటలు వింటున్నా, ఎవరైనా పోయి చెప్పమంటే చెబుతారా? ఇది సైతాను గాడి ప్రేరణ కాబట్టి పొరపాటును కూడా నేను బాను అనుకుంటారు. కానీ ఆ దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళిపోయి దేవుడిచ్చిన మూలవాక్యాన్ని పట్టుకొని ఇక మర్రి చెట్టు సరిగా నిలబడి, ప్రియుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తొందరపడి ఆత్మహత్య చేసుకోమాక, కుటుంబంలో సమస్యలను, ఇంకేదో ఆర్థిక ఇబ్బందులను, ఈ పరిస్థితులు ఇక చక్కబడవను, ఇకేదో ఇంచాది కారణాలను బట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్నావు, అనుకుంటా రెడీ అయినట్టున్నావు, దయచేసి ఆగు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఈ మాటలు చెబుతా ఉంటే ఇయ్యారు చప్పుడు ఈడెవుడు రా అనుకోండి. ఆయన అయినేవాడు ఆ మర్రి చెట్టు గురిపోసుకొని చచ్చిపోదామని ఫ్యామిలీ సమస్యలను బట్టి వచ్చిండు. దేవుడు అతను ప్రేమించి దైవజనుడు అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి దేవుని మాటలు అందిస్తే ఆ వ్యక్తి రక్షణ పొంది దేవుని యొక్క రాజ్య వారసుడుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. రాత్రి 10:30 గంటలకి ఇంతకుముందు నేను టీ తాగడానికి వెళ్తా ఖచ్చితంగా. సేవ ప్రారంభ అనుభవాలు. ఓసారి తెల్లారితే 10 రూపాయలే ఉన్నాయి, రేపు పొద్దున్న టీ తాగడానికి ఉంటాయిలే అని చెప్పి నా 10 రూపాయలు భద్రంగా పెట్టుకున్నా. 10:30 అయింది, పోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ఇక తెల్లారితే ఎవరో ఒకరి దగ్గర ఏందయ్యా అని అడగాల్సి వస్తుంది. సేవకుడు చేయి జాపితే చులక నవ్వుతాడు, వీడెప్పుడు చూసినా అడుక్కోవటమేనా అంటూ ఉంటారు. దిగాలకుంటే వీడి మొఖాన్ని ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు వీడు కళకళలాడేది అంటారు. ఒకవేళ పచ్చగా బాగా కళకళలాడి నవ్వుతూ ఉన్నారు, వీడికేం తక్కువలే, సంఘం బాధ్యతలో బరువులు ఏమున్నాయి, నవ్వకేం చేస్తున్నాడు, అట్నే ఉంటుందిలే, బాగా ఇస్తున్నట్టున్నారు, పుష్టిగా దుడ్డుగా తయారయ్యాడు, వాడి ఎంజాయ్మెంటు, డీలక్స్ లైఫ్, అస్సలు కారు, బైకు, బాగానే ఉంది అని కూడా ఆడిపోసుకుంటారు. ఎవరు? అన్యులు కాదు, సంఘస్థులే. అన్యులు తర్వాత ముందు సంఘస్థులే తలంపులు, ఊహల ఆలోచనలు, హృదయం, మనసులో జారుతూ ఉంటారు, అభిప్రాయాల్లో.
ఇక 10 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పాను నేను. పోవటం ఇష్టం లేక సైలెంట్ ఇంట్లో బండి పెడుతుంటే బండి పెట్టిందని కూడా బయటకు తీసుకెళ్ళి సెంటర్కి పోవాను. ఎందుకు ప్రభువా ఒమ్మన్నాగా పోవాను. సరేనా అని చెప్పని పోతే టీ తాగి ఆ రంగా బొమ్మ మీద అటువైపుకు తిరిగి వస్తాను నేను. కానీ ఆ రోజు అటు తిరగకుండా మళ్ళీ రివర్స్లో వస్తున్నాను అందరికి వ్యతిరేకంగా. అట్ట బండి స్టార్ట్ చేసి హ్యాండ్ అటు తిప్పంగా మెట్ల మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తే. ఏందబ్బా ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే, ఫ్యామిలీ సఫర్స్ని బట్టి కుటుంబంలో సమస్యలను బట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని వచ్చాను పాస్టర్ గారు అని. ఆ రకంగా చచ్చే మాటితే నేను 2015లోనే బాప్తిసం తెల్లారి చావాలని వచ్చా. ఆనాటి నుంచి ఈనాటి వరకు షోల్డర్ పట్టుకొని ఆయన నడిపిస్తుండు, ఆడికిరా నువ్వు పోయేదని. నేను చావాలనుకుంటే అప్పుడే చచ్చామని మా అమ్మోళ్ళకి మా అక్కోళ్ళకి కూడా చెప్పా. ఏం చేశాడు మీకు దేవుడని మా అక్క అడిగితే, నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చచ్చినాడితే ఇప్పటికి రేపు లెక్క అయితే లెక్క చూసుకోవచ్చు 11 ఆదరణ కోటాలు పెట్టేవాళ్ళు. ఎన్ని? 11 ఆదరణ కోటాలు. కానీ ఇలా చనిపోవాలని నేను వచ్చాను, ఇలా ఉంది నా లైఫ్, ఇలా సఫర్ అయింది, ఇది పరిస్థితి, దేవుడు కృపనిచ్చాడు అని చెబితే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక సేవకురాలు తెల్లారితే చనిపోవాలి, దైవజనుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడాలి, లేకపోతే నేను చస్తాను అనుకుంది. ఇసపాలెంలోనే ఆ తల్లి ఉంది. ఆమె దగ్గరకు తీసుకుపోయి దేవుడు మాటలు అందిస్తే, నీ సాక్ష్యాన్ని బట్టి ఇదిగో నేను బ్రతకాలనుకున్నాను, దేవుని సేవ చేయాలనుకున్నాను నేను నిలబడదు. దాచేపల్లి తమ్ముడు భార్య పోయిందని 2 ఏళ్ళు అయింది, ఆ అమ్మాయి ఎడబాసి ఓరిని ఎడుతుంటే ఇడు ఏమవుతాడని తల్లి కబురు పెట్టింది. అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను, దేవుని మాటలు అందించాను. ప్రభు కృపలో నిరీక్షణ ఉంచు, విశ్వసించు, దేవుడు కార్యం చేస్తాడని. కదిలిపోయాడు. విషం కూడా తెచ్చుకొని బాత్రూమ్ మీద దాచిపెట్టుకుంటూ తల్లికి తెలియకుండా. మొన్న ఈ మధ్య జరిగింది అది, 2025 డిసెంబర్ చివరిలో. నేను మళ్ళీ ఆ పిల్లగాడికి తర్ఫీదు ఇచ్చి నిలబెడితే ఈరోజు తన భార్య వచ్చింది, ఇద్దరు కలిసి కాపురం కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తల్లి కానీ ఆ అబ్బాయి కానీ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, దైవజనుడు వచ్చి మా ఇంట్లో మాకు తర్ఫీదు ఇవ్వకపోతే మా పని అయిపోయింది, కుటుంబమే లేదు మాకు అసలు. ఆ దైవజనుడిని బట్టి కుటుంబం నిలబడ్డదని సాక్ష్యం ఇస్తాను. నేను ఎప్పుడో 2015లోని బాప్తీసం చల్లారి చచ్చిపోదాం అనుకుంటే, ఆ రోజు శాలివరాజు గారు కూడా అన్న బాప్తీసం ఇచ్చి ఎందుకో వచ్చిండు, అందరు అన్నాలు తింటున్నారు, నేను మాత్రం తింటలాడ. మళ్ళీ వచ్చానంటే బాప్తీసం పొందంగా అని తెల్లారి చచ్చిపోదాం అనుకున్నావా? అట్టేం కుదరదు, అట్ట చచ్చినా కానీ నరకానికే పోతాడు. ఓ అమ్మో ఇట్టయితే ఎందుకు, అసలు ఎవరికి పనికి రావట్లేదు కదా, దేవుడి కన్నా పనికి వచ్చాను కదా అని చెప్పని అప్పుడున్న ఇష్యూస్ సఫర్స్ అన్నిటిని బట్టి దేవుడి కన్నా పనికి వచ్చాను కదా అని చెప్పని దేవుని పనిలో అడుగు పెట్టా. రక్షణ పొందిన రోజే ఎం సత్యం పాష గారని ఆయన ద్వారా దేవుడు మాట్లాడాడు, నా సేవకురా అని. ఇక అర్థమైంది, అడ్డం తిరిగితే తన్నులు పడితే, లేదంటే మంచం మీద ఉంటా, లేదా హాస్పిటల్ బెడ్ మీద ఉంటా, తేడా పడితే పోయి శ్మశానం గొంతులో ఉంటా. నాకు అర్థమయ్యి నీ పనికి నేను వస్తానయ్యా, ఇంక అడ్డం తిరగనని చెప్పని ఆయనకు లోబడి అడుగులు వేశాను. ఆయనే నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. పాటలు ఆయన చెప్పినాడు, పాటలు రాయిస్తా ఉన్నాడు. అసలు నేను ఆయన చెప్పినప్పుడు రాయిస్తానని చెప్పక మునిపే ఓ పక్క ఒక నోట్బుక్ ఉంటుంది, వాక్యం చెబుతూ ఉంటే దైవజనుడు ఫ్రంట్ పేజీ నుంచి ముందుకు వస్తూ ఉంటుంది, వాక్యం రాస్తూ ఉంటాను ఆయన చెప్పి నేను రెఫరెన్స్లన్నీ. అటు బ్యాక్ సైడ్ పేజీ అటు నుంచి ఇటు రివర్స్లో దేవుడు నాకు ఇచ్చిన తలంపులు ఆ రాగానికి తగ్గట్టుగా పాటలు రాసుకుంటా వస్తా. ఇటు అటు సగానికి వచ్చేస్తుంది పుస్తకం, అవి అట్నే పక్కన దుమ్ము పడతా ఉన్నాయి. అప్పుడు రాసిని రక్షణకు రాకమునిపే ఇంచుమించుగా ఓ 200 చిలుగు పాటలు రాయించుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎప్పుడు రక్షణలోకి వచ్చి సేవకు రాకమునుపు టోటల్గా ఇంచుమించుగా ఒక 200 పాటలు, ఇంకా పై చిలికే రాయించుండొచ్చు. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన రాయిస్తూ ఉన్నాడు, అవే ఫైనల్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అప్పుడెప్పుడో రాసిన పాటలు ఇంకా రాల ముందుకి. సేవలోకి వచ్చిన తర్వాత తన కృపను బట్టి అందించిన పాటలే ఇప్పుడు వస్తూ ఉన్నాయి మీ ముందుకి. అంతకుముందు రాసిన అంచే ఉన్నాయి, దుమ్ము పడతా ఉన్నాయి ఆ పుస్తకాలు అవన్నీ.
ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సేవ ఏమి లేరుగా అనుకుంటున్నారు కొంతమంది. నేను చెప్పనా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ప్రకారం, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు స్థిరులను కదలిన వారే ఏంది ఖచ్చితంగా ఆయన యందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి దేవుని పనిలో ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళండి అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి ప్రభు చెప్పిన మాట నా సొంత అభిప్రాయాలు కాదు. ఎవరినో టార్చర్ చేద్దాం, కావాలని పెట్టుకున్నాడు ఇలా అని చెప్పని ఎవరైనా అభిప్రాయపడుతుంటే నేనైతే నిండుగా వందనాలు చెబుతున్నా. నేనైతే అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. దేవుడే ప్రేరేపించి తన చిత్త ప్రకారం ఇలా 2 ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా ప్రారంభం నుంచి ప్రభు నాకు అలవాటు చేసిన పనేది. నా దగ్గరకు వచ్చి ఎవరైనా వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళకు కూడా నేను ఒకవేళ ప్రోత్సహించే వ్యక్తులు కూడా చెప్తా ఇదే మాట, నీ ఎదుట ఎవరు లేరనే అభిప్రాయం నీ మైండ్లో నుంచి తీసేయి. కోట్ల పైచులకు ప్రజలతో నేను మాట్లాడుతున్నాను నా మైండ్ పెట్టుకొని మాట్లాడు. ఆ ఉద్దేశంతోనే మాట్లాడు, కానీ నీ ఎదుట ఎవరో ఉన్నారు లేరు అని చెప్పని తడబడమాక, అసలు ఎవరు చెబుతున్నాను అనుకోమాక. ఎందుకంటే ఇది యూట్యూబ్లో రికార్డింగ్ చేయబడుతుంది కాబట్టి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఒక్క వ్యక్తి మండినా చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క కుటుంబం కట్టబడినా చాలు, ఒక్క సంఘం సరిచేయబడినా చాలు, ఒక సేవకుడు సరిచేయబడినా చాలు, ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు, మిగతా ఆయన ప్రభు చూసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ఎందుకు ఇదంతా చాలా పొగుడుకుంటా, ఇది పొగుడుకోవడం క్షమించండి, పొడిగిపోతూ ఉంటుంది. అది అంతా ఎటేటో పోతూ ఉంటుంది. మళ్ళీ ప్రసంగం కాస్త చివరికి కొంచెం అయిపోద్ది. ప్రభు మాట్లాడాలనుకున్న మాటలు మళ్ళీ ఆగిపోతే ఇక అంతా గందరగోళం, అర్ధాకలు అంటారు కదా, అట్లయిపోద్ది. మెట్టుకు నాకైతే ఎవరి మీద ఎటువంటి ద్వేషం వ్యతిరేకతలు ఏమీ లేవు. ఏ సంఘాన్ని పాడు చేయాలని ఆలోచన లేవు. ప్రభు చెప్పాడు ఎందుకు ఉదయం ఒక ఆరాధన సాయంత్రం ఒక ఆరాధన జరిగించు అని, జరిగిస్తూ ఉన్నాను. ఎవరున్నా లేకపోయినా ప్రభు చెప్పినట్టు నేను చేయాల్సిందే, తప్పదే కాదు. ఒక అన్యుడైతే ఏందబ్బా ఈ గోల అనుకోవచ్చు. క్రైస్తవుడే అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆధ్యాత్మిక దారిద్ర్యత, దిగజారుడుతనము, దేవుని మాటలు ఆకలింపు చేసుకోలేక విసుగు, వ్యతిరేకత భావం కలిగినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లలే ఉన్నారు ఈరోజు. అన్యుడు కాదు, అన్యుడికి ఒక భయం ఉంది. ఎస్ఆర్గేడి కాలనీలో ఒక అతను ఉన్నాడు, మేస్త్రి. పక్కన ఎట్టిన మందిరం ఉంది. ఆ పాష్ గారు బాగా ఆరాధన జరిగిస్తూ ఉంటే అది డిస్టర్బెన్స్గా ఉందంట. ఒకప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంటికి రిపేర్ చేయడానికి వచ్చిండు ఆయన నాకు తెలుసు కాబట్టి నేను పాస్టర్ అని ఆయనకు తెలుసు. పాష్ గారు పలానా పాష్ గారు ఇలా ఎస్ఆర్గేడి కాలనీలో మా ఇంటి పక్కన ఇలా జరుగుతుందంటే ఏమవుతుంది చెప్పు అన్న. సౌండ్ సిస్టమ్ పెట్టి గందరగోళం చేస్తున్నారు పాష్ గారు అంటే సున్నితంగా వెళ్ళి, అయ్యా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సౌండ్ సిస్టమ్ ఆపి అని చెబితే వాళ్ళు ఆపుతారు, లేదా తగ్గించమంటే తగ్గిస్తారు. వ్యతిరేకంగా పోయావా నీకు మూడింది అన్న. ఇంకా గడగడగడ వణుకుతుండ ఆయన. ఏం కాదు, భయపడమాక, సున్నితంగా చెప్పు వాళ్ళకి వెళ్ళి, అయ్యా సౌండ్ సిస్టమ్ పెట్టకుండా మీరు ఆరాధన జరిగించుకోండి చెబితే చేసుకుంటారు వాళ్ళు, లేదా సౌండ్ తగ్గించమంటే తగ్గిస్తారు, వెళ్ళు, ఏం కాదన్న. సరే, ఒకరోజు ధైర్యం చేసి పోయి చెప్పిండంట. ప్రభు కృపనిచ్చి ఆయా పద్ధతులన్నీ మార్చుకున్నారు. సౌండ్ సిస్టమ్ అని తీసేసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆరాధన జరిగించుకున్నారని మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. అన్యుడి గోల ఇది. ఈరోజు క్రైస్తవుల గోల ఏంటంటే వ్యతిరేకం, పగ, ప్రతీకారాలు, ఈ గోల ఉంది ఎక్కువ. మరి ఎప్పుడు వాక్యం ఆకలింపు చేసుకుంటారు, ఆ వాక్యానికి అనుగుణంగా హృదయాన్ని, మనస్సును, తలంపులు, ఊహల, ఆలోచనలు, బ్రతుకును, కుటుంబాన్ని, దాంపత్య జీవితాన్ని ఎప్పుడు కట్టుకుంటారో ఇక యేసయ్యకే తెలియాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే రండి, మెట్టుకు చదువుకున్న మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్న సందర్భంలో కనబడుతున్న విధం, పరిస్థితులు ఏంటంటే, సంఘంలో ఒకడు శరీర సంబంధమైన
కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరు? శరీర సంబంధమైన కార్యం అంటే ఇక్కడ చెప్పబడిన లేఖనంలో కనబడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక యవనస్తుడు తన తండ్రికి, ఆ కాలంలో బహుభార్యాతత్వం అనేది ఉంది, అనేక మంది భార్యలను చేసుకోవటం, తద్వారా సంతానము కలుగు అనేది ఒక ఆలోచన ఉంది. అది ప్రభు కూడా దానికి అడ్డు చెప్పాల. ఈరోజు అంటే ఇక యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఒక్కతే భార్య, ఆమె కనుక చనిపోతే, లేదా ఒక్కడే భర్త అతను చనిపోతే, నెక్స్ట్ నువ్వు ఇంకొక వ్యక్తిని మనువాడొచ్చు. అలా కాకుండా నీ భార్యను విడిచిపెట్టి, నీ భర్తను విడిచిపెట్టి వేరొక ఆమెతో, వేరొక అతనితో వివాహం జరిగిందా, వ్యభిచారం చేస్తున్నారు అంటుంది లేఖనం. ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు అంటుంది. విడవబడిన ఆ స్త్రీ ఈ భర్త బాహాటంగా వ్యభిచారానికి అప్పచెప్పాడని కూడా అంటుంది లేఖనం. కాబట్టి ఒక్కటే భార్య, ఒక్కడే భర్త, అతను లేదా ఆమె కాలం చెల్లిపోతే నెక్స్ట్ నువ్వు వివాహం చేసుకోవచ్చు. క్రీస్తు రక్తంలో కడగబడిన ఎవరైనా సరే, నా భార్యను వదిలేయాలనుకుంటున్నాను, నా భర్తను వదిలేయాలనుకుంటున్నాను, లేదా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం, పెద్దల పంచాయతీలో పెట్టి మేము విడిపోవాలనుకున్నాం, ఆ బాబు నీ సంగతి అంతా ఆపాలిక. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోవడానికి, నీవు మారు మనసు పొందిన వ్యక్తివా ఒక భార్యగా ఉంటే నీ భర్తను నీ భక్తిని బట్టి సంపాదించుకోవాలి. నీవు మారు మనసు పొందినటువంటి భర్తవా, నీ భక్తిని బట్టి నీ భార్యను నువ్వు సంపాదించుకోవాలంటే నీ సత్ప్రవర్తన బట్టి, భార్య అయినా భర్త అయినా నీ సత్ప్రవర్తన బట్టి, ఆమెను లేదా అతన్ని ఓర్చుకొని సహించి దేవుని పాదాలు పట్టుకోవటాన్ని బట్టి ప్రభు దర్శిస్తారు ఆ వ్యక్తులను. నువ్వు ఖచ్చితంగా ఆత్మను సంపాదించుకోగలుగుతావు, ఖచ్చితంగా సంపాదించుకుంటావు. అయితే ఇక్కడ తన తండ్రి వేరొక యవనస్తురాలనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆయన అకాలంగా కాలం చెల్లిపోయాడు, మరణించాడు. మరణిస్తే ఈమె యవన ప్రాయంలో ఉంది, ఆ బిడ్డ కూడా అదే ఇంట్లో ఉంటా ఉన్నాడు. చిన్నగా వీళ్ళ మధ్య శరీర సంబంధమైన ఆలోచనలు మొదలై అట్లా చివరికి ఎక్కడి దాకా వచ్చారు? శారీరకంగా కలిసి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా కొంతకాలం గడిచింది. ఇక అది బాహాటంగా బట్టబయలు అయిపోయింది, అందరికి తెలిసిపోయింది. ఇదిగో ఏమే ఆ పలానా వ్యక్తి ఇలా వరుసకు చిన్నమ్మ అవుతుంది. అయినా సరే వీళ్ళిద్దరూ శరీర సంబంధమైన ఆ అక్రమ సంబంధం పెట్టుకొని కొనసాగుతున్నారు అన్నది ఇక్కడ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కనపడుతుంది. అయితే వింత ఏంటంటే సంఘమంతటికి కూడా తెలుసు ఈ సంగతి, స్థానిక సేవకుడికి కూడా తెలుసు ఈ సంగతి. కానీ సేవకుడు అంటే ఆ రోజు ఉన్న కొరింథీ సంఘానికి, సంఘ పెద్దగా దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తికి తెలుసు. కానీ వాళ్ళు ఏమన్నా అంటే వీళ్ళు ఏమైనా ఆగిపోతారేమోనని, ఎవరిని ఈ తప్పు చేసే వాళ్ళని ఇది కరెక్ట్ కాదు అని చెప్పని ఖండిస్తే వాళ్ళు ఆగిపోతారు. సంఘంలో విశ్వాసుల సంఖ్య తగ్గిపోతే కానుకలు ఇంకేమో ఉంటాయి కదా, అటన్నిటికీ కొరత పడుద్దని చెప్పని, కొరత అంటే తక్కువవుతుందని గద్దించట్లా దైవజనుడు. గద్దించకపోతే సంఘ కాపరికి తెలిసింది, అంటే వ్యవస్థాపకుడు అంటే పౌలు గారికి తెలిసింది. పౌలు గారి ద్వారా ఆ కొరింథీ అనే పట్టణంలో సంఘం ప్రారంభించబడింది. ఆ కాలంలో ఎక్కడికక్కడ ఆ పట్టణం పేరును బట్టే సంఘాలు, పత్రికలు రాయబడ్డాయి. సంఘాల పేరు మీద సంఘాలకు ఆ పేర్లే పెట్టారు, పత్రికలు కూడా ఆ పేరు మీద రాసి సంఘాలకి రాయబారులు అంటే ఎవరైతే సహకారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ చర్మపు కాగితాలు తీసుకువెళ్ళి చదివించి సంఘస్థులకు వినిపించి ఆ తర్వాత ఇంకో సంఘానికి తీసుకెళ్ళమంటే అలా తీసుకొని వెళ్తూ, అలాగా పౌలు గారు పోలేదంటే పౌలు గారు ఆల్రెడీ గృహ నిర్బంధన అనే దాంట్లో ఉండు. గృహ నిర్బంధం అంటే హౌస్ అరెస్ట్ అంటారు కదా, దాన్నే గృహ నిర్బంధం అంటారు తెలుగులో. పౌలు గారు వాస్తవానికి చక్రవర్తుల చేత విమర్శింపబడిన వాడే, ఇతను బయట ఉంటే కోదని చెప్పని ఆనాడే
ఆనాడే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, క్రీస్తు మార్గం అంటే నచ్చనటువంటి మేధావులు, అంతరంగంలో దుర్మార్గతను దాచిపెట్టుకున్న వాళ్ళు, వ్యతిరేకులైన వాళ్ళు పౌలుని ఎలాగైనా సరే చెరసాల్లో పడేయాలని ఒక ప్రయత్నం చేస్తే బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఒక 40 మంది జట్టు కట్టారు. ఆ పౌలుని పలానా ప్రాంతానికి ఆ చక్రవర్తిని ప్రేరేపించి ఈ మార్గంగా ఆయన దేశం పండి అని చంపేస్తామని చెప్పాను. ఈరోజు భారతదేశంలో ఆయా ప్రాంతాలైన దైవజనుల మీద ఇలాంటి దాడులే, ఇదే పగ ప్రతీకారాలతో నింపబడిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? అన్యులు కాదండోయ్, అన్యులు కాదు, దేవుని పిల్లలే. ఎట్టపాష గారు దేవుని పిల్లలంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయిగా, పంచకాండాలు ఉన్నాయిగా. ఆ పంచకాండాలను అనుసరిస్తున్న వాళ్ళు పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం, వస్తువుకు వస్తువు, స్థలానికి స్థలం, ఏంది పశువుకు పశువు. ధర్మశాస్త్రం చెబుతున్న నీతి అది, న్యాయం, కట్టడ, ఆజ్ఞలు. నువ్వు పరాయివాడి ఒక వ్యక్తిని నువ్వు బుద్ధిపూర్వకంగానే నువ్వు చంపావా, అలాగైతే ఆ చంపిన వాడి చంపబడాలి. ఎవరైతే పలానా వ్యక్తి మీద పడి చంపుతాడో అవతల వ్యక్తి చచ్చాడు కదా, ఈ చంపిన వాడు కూడా అలాగనే చంపబడాలి. అదే ధర్మశాస్త్రం చెబుతున్న మాట. ఈ ఆజ్ఞలన్నీ ఎరిగిన వారై ఉండి పౌలు కూడా దగ్గర బంధువే, దూరం వాడు కాదు. మళ్ళీ మా మార్గం కాదని ఆ మార్గంలో పోతావురా, ప్రకటనలు చేస్తావురా, అట్టవుతుంది ఇట్టవుతుంది అంటావురా అని చెప్పని మొత్తం ఒక జట్టు కట్టారు. ఐక్యంగా ఒక టీం అయ్యారు. ఎందుకు? దేవుని పని చేయడానికి కాదు, ఆ ధర్మశాస్త్రంలో చెప్పడం, ఆ 10 ఆజ్ఞలు ప్రకటించడానికి కాదు, వాళ్ళ బ్రతుకులను మాదిరిగా చూపించి అనేకులను ఆకర్షించి దేవుని వైపు నడిపించడానికి కాదు. దేవుని పని ఏ దైవజనుడి ద్వారా జరుగుతుందో ఆ దైవజనుడు చంపటానికి, ఆ దైవజనుడిని ఎలాగైనా చెరసాలంటే జైల్లో పడేయాలని. ఈరోజు అదే జరుగుతుంది ప్రస్తుత భారతదేశంలో. ఆయా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా, అటు కడప వైపు, ఇటు కోస్తాంధ్ర వైపు, పశ్చిమ గోదావరి ఇటువైపు, కాకినాడ, ఇలా చాలా చోట్ల ఇదే తంతు జరుగుతుంది. మనం చూసారు, ఒక బండిని రాడ్లతో కొడుతున్నారు. వాడికి ఏమొచ్చింది? నష్టమేంది? నిర్హేతుకమైన ద్వేషం. అలాంటి వాళ్ళు పౌలుకు కూడా ఉన్నారు. కాబట్టి పౌలు మేనల్లుడి ద్వారా సమాచారం అందుకొని ఆ దేశంపై చక్రవర్తికి చెప్పరా, ఎవరికి చెప్పమాకంటే చక్రవర్తి కూడా పౌలును బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి పౌలు విషయంలో దయ చూపించి రాత్రికి రాత్రే రహస్యంగా దాటవేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ విషయంలో ఎవడైనా దుర్మార్గంగా ఇలాంటి ఆలోచనలు ఉంటే నా ప్రభువుకు తప్పించటం ఆయనకు తెలిసినంతగా నీకు తెలియదు. నీ తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి కూడా అర్థం కాదు. ఆయన అంత చురుగ్గా చాకచక్యంగా తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కెయీలా పట్టణంలోనే ఉన్నాడు దావీదు. కెయీలా పట్టణస్తులు పోయి సౌలుకు చెప్పారు, దొరికాడు, గడియలు పెట్టాం, బంధించాం, ఎటు పోడు, గోడలు తవ్వటానికి కూడా అవకాశం లేదు, రాజా నీ పగ తీర్చుకోవచ్చు రా అన్నారు. సౌలు వచ్చే లోపల దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. ఏంది ప్రభు అంటే, ఈ కెయీలా పట్టణస్తులు కృతజ్ఞత లేని వాళ్ళు, నిర్హేతుకమైన కారణం ఏముండదు, కృతజ్ఞత లేని వాళ్ళు ఎట్లయినా సరే నేను దేశంపై ఆ సౌలుకు అప్పచెబుతారు, సాధ్యమైనంత రీతికి ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాను. సౌలు వచ్చే లోపల దావీదు ఎడిపోయిండు, ఆ ఊరికి అర్థం కాల. ఏడే ఉన్నారు, అడ్డగడిలేసి ఆ ద్వార బంధాలు బిగించినట్టే ఉన్నాయి. దావీదు ఎటు నుంచి ఎడిపోయిండు అర్థం కాల, అడవిలో పడిపోయిండు, తప్పించుకొని పోయిండు. అబ్బా దొరికాడు. దావీదు గొలియాతును చంపాడన్న సంగతి సౌలుకి తెలుసు. అంత యుద్ధ నైపుణ్యత గలవాడు. దావీదును చంపాలని ఫిలిష్తుల దగ్గర పంపిస్తే అక్కడ కూడా పోయి జయం పొంది వచ్చాడు. ముందోళ్ళు తన పిల్లని ఈయటానికి ఎంత ఓలి అడుగుతున్నాడు. ఏంటంటే ఫిలిష్తుల యొక్క ముందోళ్ళు కోసుకొని రావాలా. ముందోళ్ళు అంటే తెలుసా?
పురుషుడి యొక్క మర్మాంగం పైన ఉన్న చర్మం దాన్ని కొంచెం కోసుకొని రావాలా, వీలు పడుతుందా? ఎవడో నొప్పుకుంటాడా? అట్టైనా చంపాలని, వాళ్ళ చేత చంపించాలని. ఇవాళ ఎంతమంది లేరు అలాంటి కుతంత్రాలతో? దావీదు యుద్ధ నైపుణ్యత గలవాడు, దావీదుతో పెట్టుకుంటే బ్రతకటం కష్టం. అంత పరాక్రమశాలిగా కదులుతూ ఉంటాడు దావీదు. అయినా సరే ఎట్లన్నా కానీ దావీదును చంపాల. సౌలు యొక్క నిర్ణయం ఎలా అయినా సరే ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి వాడిని చంపాలా, ఈ రాజ్యం వాడిది కాకుండా చేయాలని చెప్పని. ఈరోజు ఎంతమంది లేరు? ఒకవేళ ఆస్తులు కాడు ఎంతమంది లేరు? పొరుగువాడి భార్యను ఆశించిన వాడు ఎట్లయినా భర్తను చంపాలని వాళ్ళు ఎవరు లేరు? పొరుగువాడి యొక్క భర్తను ఆశించి ఈ భార్యను చంపాలనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? పొరుగువాని యొక్క ఇట్లనే ఆడపిల్లలను ఆశించి శరీర సంబంధమైన కోరిక నెరవేర్చుకొని దాన్ని ఎలా అయినా చంపేయాలని పెట్రోల్ పోసి యాసిడ్ అని అట్లానా ఎంతమంది లేరు? అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని, అడ్డుగా ఉంటుందని పసిపిల్లలను, పసివాళ్లను, మగపిల్లలను, ఆడపిల్లలను చంపటం లేదా? హేతుకమైన ద్వేషం. భర్తకు తెలిసి చంపుతాడని తెలుసు, పోలీసుడు తెలిస్తే లోపలేస్తారని కూడా తెలుసు. అయినా కానీ ఆ దుర్మార్గము ప్రేరేపించిన దాన్ని బట్టి శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి, నేను అదే అంటాను, పాపానికి తెలివిచాట్లు ఎక్కువ అని. ఆ పాపం ఒక్క తప్పుతో అప్పటికప్పుడు ఒప్పుకుంటే అయిపోద్ది, ఇక ఏముండదు, ఇంకెన్ని అబద్ధాలు ఆడాల్సిన పని ఉండదు. నేను అభిషేకం పొందటానికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఒఫిరయ్య గారు, నువ్వు సాక్ష్యం చెప్పు అబ్బా అన్నాడు. పర్లేదయ్యా, ఎందుకన్నా, నువ్వు ఎలా రక్షించబడ్డావాడో తెలియాలిగయ్యా, చెప్పు అన్నాడు. సరే అయ్య గారు అని చెప్పని ఆయనతో మాట్లాడుతుంటే ఆ వీడియోలో చాలా క్లోజ్గా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు కనపడుతుంది. ఆ వీడియోలో నాకు అదే ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడుతూ అక్కడికి మైకు తీస్తే ప్రభు చిత్తంలో మాట్లాడి ఏదో మొత్తానికి మాట్లాడి అయిపోయింది. అయితే అక్కడ ఆ వీడియోలో నా ఆత్మీయ తండ్రి గురించి పరిచయం చేయాలి. శాలింరాజు గారు బాప్తిసం ఇచ్చాడు, అక్కడ పెరిగాను అన్నాను అంతే. అయితే ఆయన అంతా విన్న తర్వాత ఆయన అన్నాడు, అబద్ధం చెప్పాలంటే మెమొరీ పవర్ ఎక్కువ ఉండాలి, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలంటే అబద్ధం ఆడాలంటే. పోలీసు వాళ్ళు కూడా ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఒకటే ప్రశ్న, లాయర్ అయినా ఒకటే ప్రశ్న పదే 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 అడుగుతూ ఉంటారు, మనకు సేదరపడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదో ఒక కోణంలో వీడు తడబడితే వీడు నిజం చదువుతున్న అబద్ధం చదువుతున్న ఆడే తెలిపోద్ది. అందుకే నేను అనేది పాపానికి తెలివితేటలు ఎక్కువ. కాబట్టి ఆ పాపం ఒకటే అబద్ధాన్ని పదే పదే ఒకే రీతిగా చెప్పలేదు, పలు రకాల రంగులు బులుంకొని చెప్పుద్ది. అది వాస్తవం, సత్యం అనేది ఒకటే రీతిగా ఉంటుంది. అయ్యగారు అన్నాడు, అబద్ధం ఆడాలంటే చాలా తెలివితేటలు ఉండాలి అబ్బాయి. అయితే నిజాన్ని చెప్పడానికి తెలివితేటలు అవసరం లేదు, అతను చెబుతుంది నిజమేనన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు చెరసాల్లో పెట్టబడ్డాడు. అప్పుడు ఉన్న చక్రవర్తి ఇతను సువార్త చెబుతూ ఉంటే పౌలును కలవాలంటే కొంత ఇంత వెండి, ఇంత శిస్తు అంటే పన్ను కట్టాలంటే సరేనని చెప్పని ప్రజలు కూడా వచ్చి పౌలు దగ్గర దేవుని మాటలు వింటా బాప్తిస్మాలు పొందుతూ ఉంటే ఆ చక్రవర్తి అనుకున్నాడు, అబ్బా ఈ పౌలు వల్ల ఎంత రాబడి ఉందా, కాబట్టి ఇతను ఒక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో పెట్టినప్పుడు ఇంట్లో ఎవరైనా కలవాలనుకున్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడగలుగుతాడు, మనకు రాబడి ఉంటుంది. ఇవాళ ఇంట్లో ఇలాంటి స్వార్థ ప్రియులు చాలామంది సంఘాల్లో ఉన్నారు. సేవకుడిని ఇంటికి పిలిచినా ఇంకేదన్నా కారణాన్ని బట్టి ఉన్నా మనకు రాబడి ఎంత, ఏదో ఒక లాభాన్ని ఆశించే. ఇప్పుడు ఆ చక్రవర్తి ఏమని చేస్తున్నాడు, పౌలు ద్వారా రాబడి వస్తుంది కాబట్టి ఒక ఇంట్లో పెట్టాడు, హౌస్ అరెస్ట్ అనమాట. అక్కడి నుంచి పత్రికలు రాస్తూ ఉన్నాడు సంఘానికి. ఈ కొరింథీ సంఘంలో ఈ 5వ అధ్యాయంలో జరిగిన అనుభవం, ఆ సంగతులు వస్తారు కదా, నమ్మకమైన పరిచారకులు అయితేనే ఆయన సమాచారం పంపించేది. వాళ్ళు వచ్చి చిన్నగా సంఘంలో యొక్క ఆరాలు తీశారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏందని. నాకు దైవజనుడు శాలింరాజు గారు వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అందుకే
నేను ఎటువైపు చూస్తున్నా, ఎక్కడ ఎలా ఉన్నా చుట్టూ గమనిస్తూనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళ పద్ధతులు, పరిస్థితులు ఏంటో గమనిస్తూనే ఉంటాను. సేవకుడు కదలికలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి సంఘం యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, సంఘ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు, తన మాట వైఖరి ఇక్కడ కనపడుతుందా, తన పద్ధతులు ఇక్కడ కనపడుతున్నాయా, లేదంటే వీళ్ళు భిన్నంగా ఉన్నారా, ఏనంత ప్రతిదీ ఏ సంఘం అయినా సరే నేను క్షుణ్ణంగా పరిశీలించుకుంటాను. ఆడపిల్లలు, మగపిల్లల కదలికలు కూడా బాగా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ వల్లే సంఘానికి అంతా తలనొప్పి. పరిచయం చేస్తూనే ఉంటారు నమ్మకంగా, ప్రేమ ప్రేమ అని చెప్పని చివరికి ఇద్దరు సంచి సర్దేశారని చెప్పని నేను రక్షణ పొందిన తొలి దినాల్లో విన్నా. ఆ మేడికుండ్ర దగ్గర ఎక్కడో ఓ సంఘం, ఆ రావిలాంటి బోత లోపల గట్టుకు ఏంది, ఆ కులానికి ఒక పిల్లగాడు, ఈ కులానికి ఒక అమ్మాయి అని చెప్పని ఇద్దరు కలిసి సంచి సర్దేశారు. సండే స్కూల్ టీచర్లు, మాస్టర్ అంతే. ఎవరు కూడా చీలిపోయారు. సేవకుడు మందిరం మాత్రం ఖాళీగా నిలబడిపోయింది. కానీ కాబట్టి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన ప్రాయంలో ఉన్నప్పుడు మూవ్ అయ్యే విషయం పక్కన నువ్వు ఫ్రెండే కావచ్చు, నువ్వు ఫ్రెండ్ అనుకున్న వాడి హృదయంలో ఇంకే అభిప్రాయం ఉందో, నువ్వు ఒకవేళ ఆడపిల్ల ఫ్రెండే కదా అనుకోవచ్చు, ఆ పిల్ల హృదయంలో ఏముందో ఎవడికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి పౌలు భక్తుడు తిమోతి అన్నాడు, యవనస్తులను, యవ్వన ఆడపిల్లలను, మధ్య వయస్కులైనా సరే అక్క లేదా చెల్లెలని పిలువు, లేదా పెద్దలనుకో తండ్రి లేదా అమ్మాని పిలువు, వాళ్ళని గౌరవించయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. పులుముకున్నావు అనుకో, మీ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు, కానీ చనువుగా మూవ్ అవుతున్నారు కదా, కంపెనీ ముద్రలు పడతాయి. వాస్తవం ఇది. కంపెనీ ముద్రలు పడితే నేను చిన్నప్పటి నుంచి స్నేహితులైన కుదరదు. సేవలు ఆ వ్యవహారాలు ఏముండవు. భార్య భర్త వాళ్ళు మాత్రమే మూవ్ అవ్వాలా, అన్న చెల్లి మూవ్ అవ్వాలి. ఇంకితరులు అన్నైనా, అన్నని పిలిచినా, చెల్లెలని పిలిచినా, అక్కని పిలిచినా, తమ్ముడని పిలిచినా, మీరు ఉండాల్సిన ఎడం ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు జాగ్రత్తగా ఉంటారు. లేదనుకో, చాలా సంఘాల్లో అన్న అన్న అంటానే ఉన్నారు, అక్క అక్క చెల్లు తమ్ముడు అంటానే ఉన్నారు. వాళ్ళిద్దరూ శరీర సంబంధమైన ఆ క్రమాలు పెట్టుకున్నారయ్యా, సంఘం పాడైపోయిందా అని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, శరీర సంబంధమైన క్రియలకు సంఘాన్ని రేపుతాడు అపవాదిగాడు. పౌలు భక్తుడు చెప్తాడు, నమ్మకమైన పరిచారకుల ద్వారా సంగతి తెలుసుకొని మళ్ళీ ఉత్తరం రాస్తున్నాడు. ఆయన ఉత్తరం రాసి గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడంటే, అసలు వాడిని వెలివేయండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాడిని వెలివేయండి. అసలు ఎంత బాగా, అన్యులు లోకస్తులు కూడా దానికి ఒప్పుకోరు కదా. సంఘంలో అంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎట్ట సహిస్తూ చూస్తున్నారు? ఖండించకుండా ఎందుకుంటున్నారు? ఖండించాలి, అది వాస్తవం. ఒకవేళ నేను ఖండిస్తే నేను కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా, థ్రెడ్ లాగా, అంటే సమస్యలాగా, లేదంటే నన్ను ఒక శత్రువులాగా చూస్తారేమో పాష్ గారు అంటే, మరి సంఘం పాడవుతుందిగా, సంఘం పాడవుతుందిగా. దొంగతనం చేసేవాడిని దొంగతనం చేస్తూ ఉంటే చూస్తా మౌనంగా ఉన్నా కానీ నువ్వు సహకరించినట్టు అది కూడా ఒక నేరమే. అర్థమవుతుందా? బైబిల్ ప్రకారం అది నేరమే. ప్రభు ఏమన్నాడు తెలుసు? లేఖన కాంతిలో, వ్యభిచారులతో కలిసి నువ్వు స్నేహం చేస్తున్నావు కాబట్టి వారి వ్యభిచార క్రియకు నువ్వు సహకరిస్తున్నావు అన్నాడు. దొంగలతో కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏదో పెడితే తింటున్నావు కాబట్టి నువ్వు కూడా దొంగవే అన్నాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? దిద్దుబాటు చేసుకోవడం నీకు అసహ్యం కదా, నా మాటలు ఎందుకు ప్రకటిస్తున్నావు అన్నాడు ఆయన. నీ జీవితంలో ఏదో పొరపాటు ఉంది, ఆ పొరపాటు దేవునికి నచ్చనిది, దాన్ని తీసేసుకోమని దేవుడు వాక్యం కాంతిలో చెప్తా ఉన్నాడు. నువ్వు సేవకుడివే కావచ్చు, సేవకురాలు కావచ్చు, వాక్యం అంతా ఇక అట్లా ఏదే కాఫీ కనుక పాలు, టీ పొడి, ఆ కాఫీ పొడి చక్కెర సట్టిడి తిరగొట్టినట్టుగా మొత్తం జల్లెడేసి మరి మొత్తం నువ్వు
హృదయంలో ఆకలింపు చేసుకుని ఉండొచ్చు. అయినంత మాత్రం నువ్వు పరిపూర్ణుడు పరిపూర్ణురాలు కాదు, సంపూర్ణుడు సంపూర్ణురాలు కాదు. అతిశయించకుండటానికి ఏదో ఒక చిన్న బలహీనత దేవుడు నీ బ్రతుకులో, జీవితంలో, బోధలో ఏడవ సాటు ఉంటుంది, చిన్న ముళ్ళు. అయితే కొంతమంది భక్తి గర్వంతో బ్రతుకుతూ ఉంటారు. నేను చాలా పర్ఫెక్ట్ అని భక్తి గర్వంలో బ్రతుకుతూ ఉంటారు. అధికమైన నీతి కలిగి బ్రతుకుతూ ఉంటారు. పరిశుద్ధతను కాచుకునే విషయంలో పొరపాట్లు జరిగినా వెంటనే ఉపవాసం వేసుకుని, ఎందుకంటే ఒంట్లో శక్తి ఉంది, ఆరోగ్యం బాగుంది, డైజెషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి వెంటనే బాగుంది నీ ఆట. మరి దాన్ని ఎప్పుడు మానుకుంటావు? చెప్పగలవు దేవుడికి? చెప్పలేం. ఎందుకంటే తెలుసా, ఈ మట్టి శరీరంలో కోరికలు ఎక్కువ కాబట్టి ఆ బలహీనత చేత మనం బాధించబడుతూనే ఉంటాం. ఈ శరీరం మన మీద అజమాయిషి చేస్తుంది, పెత్తనం చేస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు పందాలో మనం భక్తి సాధన చేయాలి. ఎలా? అనుదినం తరచు ఉపవాసాలు, జాగరణ ప్రార్థన చేసినప్పుడు నీ శరీరం నీ మీద అజమాయిషి పెత్తనం చేయదు. సప్పగా సైలెంట్ కూర్చుంటుంది. ఎవరైనా నన్ను అడిగితే పరిశుద్ధత ఎలా కాచుకోగలుగుతున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత వయసు ఉంది, టెంప్టేషన్స్ అని, ఇలా శోధనలని, శరీర సంబంధమైన ఆలోచనలు, కోరికలని ఇలాంటివి ఏమి లేవు అంటే, నీకు ఎలా ఉన్నాయో నాకు కూడా అంతే ఉంటాయి. నేనేమన్నా కెరూబును కాదు, సెరూబును కాదు. ఒక లెక్క చెప్పాలంటే ఆదికాండం మొదట్లో చూస్తే దేవుని కుమారులు, మనిషి కుమార్తెలు చక్కగా ఉన్నారని వాళ్ళతో పోయారని ఉంది. వాళ్ళల్లో కూడా లోపాలు ఉన్నాయంటుంది యోబు గ్రంథం. వాళ్ళే వచ్చి ఆడపిల్లలను పెళ్లి చేసుకొని, భూమి మీద ఉన్న ఆడపిల్లలను పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లలను కానీ వాళ్ళని నెఫ్యూలీలు అంటున్నారు. అర్థమైందా? మరి వాళ్ళల్లో కూడా ఆ కోరికలు ఉన్నాయి. ఆ సంసార ధర్మం పరలోకంలో ఉందంటే దాన్ని కూడా తప్పుపట్టిన మేధావులు ఉన్నారు, సేవకులు. ఇదే లేక నన్ను అడుగుతున్నా, మరి ఇక్కడ ఎవరు దేవుని కుమారులు అంటే ఎవరు? కెరూబులు, శరాపులేగా. ఆయా కేటగిరీలో దేవదూతలు ఉన్నారు, వాళ్లేగా. ఆదాము అవ్వలు ఉన్నప్పుడు భూమి మీదకి వాళ్ళు రావటం పోవటం అనేది అనుభవం ఉంది కాబట్టి మనిషి కుమార్తెలు దేవుని కుమారులుగా చక్కగా కనపడ్డారు, అందంగా కనపడ్డారు, ఆకర్షితులే పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కన్నారు. మరి వాళ్ళకి అన్ని బలహీనత ఉంటే మట్టి పురుగులు, పరిశుద్ధులని వాళ్ళకి పేరు, దేవుని పరిశుద్ధ దేవదూతలు అని పేరు. మరి వాళ్ళకి ఆ బలహీనతలు ఉంటే మనుషులు మట్టి పురుగులు, మనం మట్టితో చేయబడ్డాం. మరి మన జీవితాల్లో ఉండవా? బలహీనతలు ఉంటాయి. అయితే తరచు ఉపవాసాలు, జాగరణ, ప్రార్థన ద్వారా నువ్వు నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటావు. ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము చేత పరిశుద్ధాత్మ నడిపింపులో నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అది తెలియకపోతే బీటుగా అంతే ముందుకు బోర్ల పడతాం అంతే. అయ్యో ప్రభువా చాడబడ్డా అని మొత్తుకుంటాం. ఉపవాసం ఉంటూ మళ్ళీ నిలబడుతూ, సరి చేయబడుతూ, మళ్ళీ ఎడవబడుతూ, మళ్ళీ ఇట్లా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం అయింది. కానీ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అప్పచెప్పుకో. ఖాళీగా ఉంటే దైవజనుడు ఒఫిరాయ్ గారు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఖాళీగా ఉంటే నీకు దొరికిన ప్రతి పుస్తకం చదువు. ఏది? కామసూత్రాలు ఈ కాదు, ఆ పనికి మాలిన ఆ సెక్సువల్కి సంబంధించిన ఆడపిల్ల ఎన్నిసార్లు కలుస్తాయి ఇలాంటి ఈ సెక్షన్లు కాదు. అవి అసలు అవి పక్కన పెట్టేయి, అవి కాదు. నీ చిన్నప్పుడు 5వ తరగతిలో చదువుకునే పుస్తకాలు ఆ నుంచి మొదలు పెట్టుకో. ఇక పై తరగతుల వరకు దొరికే ప్రతి పుస్తకం చదువు ఖాళీ లేకుండా. అయితే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి, విజ్ఞాపన చేయాలి, వాక్యం చదువుకోవాలి. వ్యర్థంగా ఉన్న సమయాల్లో వాక్యం ఇంకా దైవజనులు ఎవరైనా చెప్పింది వింటమా, లేదంటే ఆ పుస్తకాలు ఉంటాయి దైవజనులు రాసిన పుస్తకాలు చదువుకోవటమా,
లేదు ఇక ఇతర స్టడీ పుస్తకాలు ఉంటాయి కదా, నువ్వు చదువుకున్నావు నీ పుస్తకాలే ఉండొచ్చు, వాటినే తిరిగి చదువుతా ఉండు. అంటే నువ్వు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి. ఎంటీ మైండ్ డెవిల్ హౌస్ అని చెప్పిన ఇంగ్లీష్ సామెత ఉంది. ఖాళీగా ఉన్న హృదయం, ఈ తలంపులు, ఊహల ఆలోచనలు, హృదయం, మనసేనా దెయ్యాల కర్మాగారం అన్నాడు ఒక ఆయన. నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మొదలవుతూ ఉంటాయి. ఇక అదే నువ్వు బిజీ షెడ్యూల్ అయ్యావనుకో, ఇక నువ్వు ఏ పొరపాటు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది నీకు. అందుకే ఖాళీగా ఉండని, బయటకు వెళ్ళినా ఇన్ని చూసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని మోకాళ్ళి ప్రార్థన చేయటము, లేదా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి సెల్ ఫోన్లో దేవుడిచ్చిన ప్రేరణ బట్టి వాక్య పాటలు రాసుకుంటా కూర్చుంటా, పెన్ను మీద కాకుండా సెల్ ఫోన్లోనే. ఇక లేదంటే ఏమన్నా థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకుంటా కూర్చుంటా. ఖాళీగా ఉండను, ఏదో ఒక పని. ఖాళీగా ఉన్నామంటే ఇక వాడు వచ్చుడు, ఇక ఏంది మరి సంగతి, ఖాళీగా ఉన్నాం మరి మన ఇద్దరం కలిసి ఏదన్నా మాట్లాడదామని చెప్పని ఇక మొదలు పెడుతుంది, ఇది నిజమా అని. ఇక అంతే నువ్వు జరుగుతూ. కాబట్టి నువ్వు బిజీ అయిపోవటమే, నీకు నువ్వు షెడ్యూల్ సెట్ చేసుకోవటమే. నా అభిషేకించిన దైవజనుడు అడిగారంట, పాపం చేయడానికి నీకు ఎప్పుడు అవకాశం దొరకలేదంటే నేను ఖాళీగా ఉంటే కదా అన్న. రోజుకు 2 గంటలు నిద్రపోతాడు ఆయన, మిగతా టైం అంతా దేవుని పనిలో, ప్రార్థన, వాక్యం అందించడం, ఇదే పనిగా. 21 సంవత్సరం ఉన్నప్పుడు సేవకు పిలిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రోజుకు 2 గంటలే. డాక్టర్లు వదిలిపోయారు, 2 గంటలు నిద్రపోవచ్చు, అసలు నువ్వు మనిషివేనా, ఏంది ఈ పని, మనల్ని వదిలిపెట్టు. రాత్రి 10ంటికి లేదా 12ంటికి పోనుకుంటే తెల్లారి 12ంటికి లేచేది మనం. అప్పుడు బ్రష్ చేస్తాం, లేదంటే 10ంటికి లేకొచ్చాం. ఆయన తెల్లారి 4 దాకా ప్రార్థన చేసి 4ంటికి పండుకొని 6ంటికి లేచి జాగింగ్కి పోచడం, మళ్ళీ యథావిధిగా ప్రార్థన, వాక్యం, దేవుని పని. అందరూ 1 గంట దాకా ప్రార్థన చేసి పండుకుంటే ఆయన అంటున్నాడు 2 గంట నుంచి 4 దాకా మాంత్రికుల ప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఆ టైము నేను అప్పుడు మోకాళ్ళి ప్రార్థన చేసుకుంటా కూర్చుంటాను. వేరొక దైవజనుడు విచ్ క్రాఫ్ట్ డెలివరీ హీలింగ్ ప్రేయర్స్ అని ఆన్లైన్లో ప్రార్థన చేస్తాను, అతని ఏకీవించి నేను ప్రార్థనలో ఉంటానండి. నువ్వు జాగ్రత్త చేసుకోవాలంటే అంతే. ఇట్లా శరీర కార్యాలకు దొరకవు నువ్వు. ఇక్కడ ఏం జరుగుతుంది, అన్యుల్లో కూడా జరగనటువంటి నీచమైన కార్యం సంఘంలో జరుగుతుంది. దాన్ని చూసిన వాడు, తెలిసిన వాడు ఖండించట్లే, అబ్బాయి అది కరెక్ట్ కాదురా, ఏందిరా అని చెప్పి అంట్లా. దైవజనుడు చొరవ చేసుకొని వాడిని అసలు బయటికి వెళ్ళేయండి, ముందు వాడిని ఉంచమాకండి, అసలు మీరు ఎలా సహిస్తున్నారు వాడిని అంటూ. పులిసిన పిండి, పులియని పిండిలో కొంచెం పులిసిన పిండి కలిస్తే ఏమైంది, ఇప్పుడు అర్థాదని మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, మజ్జిగ ఉన్నాయి, 2 రోజులు అయింది మజ్జిగ చేసి పులిసిని. అమ్మాయో అమ్మో అన్నో తమ్ముడు ఎవరో ఒకళ్ళు పెరుగుపేట తెచ్చారు మజ్జిగ చేస్తానంటే, ఆ చేసిన కొత్త మజ్జిగ తీసుకొచ్చి ఈ పులిసిన మజ్జిగలో పోస్తే ఏమైంది, మంచి మజ్జిగ అయితేయా, పొరపాటును కూడా కావు. కాకపోతే పులుపు తగ్గుద్ది, పులిసిన మజ్జిగ అయితే. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ అధ్యాయం మొత్తం జ్ఞాపకం చేసుకోండి మీరు తర్వాత, ముద్దంతా కొత్తదే, కొత్తగా పిండి ముద్ద అంతా కొత్తదే, కానీ పులిసిన పిండి కొంచెం ఉంది. ఆ కొంచెం పులిసిన ఆ పులిపిండి ఉండటం వల్ల ఈ మంచి ముద్ద, కొత్త పిండి ముద్ద అంతా పాడైపోతుంది. దీనికి ఆధ్యాత్మిక సాదృశ్యము, వ్యాఖ్యానము లేదంటే అర్థం ఏంటంటే, నీ బ్రతుకంతట్లో పరిశుద్ధతే ఉంది, దేవుడు కోరుకున్న పోలికలోని అడుగులు వేస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే భక్తి చేస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే విజ్ఞాపన చేస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే వాక్యం చదువుకుంటున్నావు, దేవుడు అనుకున్నట్టే పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకొని నడుస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే ఉపదేశిస్తున్నావు, దేవుడు అనుకున్నట్టే సంఘాన్ని కట్టావు, దేవుడు అనుకున్నట్టే సంఘాన్ని నడిపిస్తున్నావు, బాగుంది. దేవుడు అనుకున్నట్టే సంఘ బిడ్డలను కూడా సంపూర్ణ సిద్ధిలోకి సిద్ధపరుస్తున్నావు, అలాగే ప్రయోజకరమైన పాత్రను సేవకులుగా కూడా సిద్ధపరుస్తున్నావు, బాగుంది. అయితే కొంచెం పులిసిన పిండి ఉంది. ఆ కొంచెం పులిసిన, ఆ కొంచెం బుద్ధిహీనత, ఆ కొంచెం దేవునికి నచ్చని విధానం పూర్తిగా నిన్ను
తేడా అని చేస్తుంది. పూర్తిగా ఇక నువ్వు తేడా అంటుంది లేఖనం. ఎక్కడ పాష గారంటే హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 33వ అధ్యాయంలో ప్రభు ఇజ్రాయేలీలందరినీ గురిగా పెట్టుకొని మాట్లాడుతున్న ఒక మాట ఉంది. నరపుత్రుడా, దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే వాని యొక్క దుర్మార్గత నిమిత్తమై నేను నీకు చెప్పిన మాట వాడికి చెప్పాలా, ఆమెకైనా అతనికైనా చెప్పాలా. చెప్పిన తర్వాత వారి పద్ధతులు మార్చుకోకపోతే నువ్వు ఉత్తరవాది కాదు. ఉత్తరవాది అంటే నేను పలానా వ్యక్తికి ఈ మాట చెప్పమన్నాను కదా, నువ్వు ఎందుకు చెప్పలేదని అడగటం. కారణం ఎవరికైతే చెప్తాడో ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు, చెప్పకపోతే ప్రశ్నిస్తాడు. ఉత్తరవాది అంటే సాక్షిగా నిన్ను పెడతాను, నువ్వు చెప్పలేదంటే నిన్ను లెక్క అడుగుతా, చెప్పావనుకో వాళ్ళు దిద్దుకోకపోతే వాళ్ళని లెక్క అడుగుతా అన్నాడు. ఏది దుర్మార్గుడి విషయం. చూడండి, అక్కడ నేను చెప్పిన మాటలే కనపడుతుంది. తర్వాత అన్నాడు, నీతిమంతుడు తన బ్రతుకు కాలమంతా ఎంత నీతిగా బ్రతికినా ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చోట చిన్న పొరపాటు చేస్తే తాను బ్రతికినంత కాలం నీతిగా బ్రతికిన నీతి అంతా ఎగిరిపోద్ది అంట. ఆమేన్, హల్లెలూయా. అయితే అలాంటి వ్యక్తికి కూడా ఇదిగో పలానా విషయంలో పలానా చోటను ఇలా నా చిత్తానికి వేరుగా ఉన్నావు, ఇలా సరిగా లేవని చెప్పని నేను చెప్పిన మాట ఆ వ్యక్తికి చెప్పాలను. చెప్పిన దాన్ని బట్టి వారు సరి చేసుకోలేదా, వాళ్ళని లెక్కడుగుతా తీర్పు దినాన. అదే నేను చెప్పిన మాట నువ్వు చెప్పలేదా, వాని యొక్క ప్రాణం విషయంలో నువ్వు చెప్పని కారణాన్ని బట్టి నరకానికి వెళ్తాడు. ఆ విషయంలో నిన్ను కూడా తీర్పులో తెస్తానన్నాడు. ఈ 2 మాటలు నన్ను బాగా పట్టుకున్నాయి. అందుకే దేవుడు ఏది చెప్పినా ఎవరికి చెప్పమన్నా టకా 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 చెప్పేది, నేనేం దాచుకోను. ఎవరెవరికి ఏంటి అన్న సంగతి ఆల్రెడీ చెప్పే ఉంటాడు, నేను అనుమతించినప్పుడు చెబుతూ కానీ అట్టాగు అంటాడు. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఆ మాట కనపడుతుంది. నేను చెప్పాలనుకున్న మాటలు నీకు ఇప్పుడు చెబుతున్నాను, అయితే ఈ నాలుక అంగిలికి అంటుకునేలాగా నేను చేస్తున్నా. నా చిత్తమైనప్పుడే దాన్ని నేను తీస్తాను, అప్పుడు నువ్వు చెబుతూ. అంటే నువ్వు మాట్లాడకుండా అడ్డు పెడుతున్నా అని అర్థం. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో పులిపిండి లేదా, కొంచెం బుద్ధిహీనత లేదా, సంఘ క్రమాల్లో బుద్ధిహీనత లేదా, బోధ విషయంలో బుద్ధిహీనత లేదా? పైకి ఒకటి చెబుతా ఉన్నావు, లోపల ఇంకోటి చేస్తా ఉన్నావు, బుద్ధిహీనత కాదా? రొట్టె విరిచే కార్యక్రమంలో పబ్లిక్గా చెప్పేది ఒకటే రొట్టె విరవాలంటున్నావు, లోపల ఎన్ని రొట్టెలు ఇరుస్తున్నావు, అది బుద్ధిహీనత కాదా? అమ్మో ఇట్ట పట్టుకుంటాడా దేవుడు అంటే ప్రతిదీ మచ్చ, డాగు, ముడచ, కళంకం, మరి అట్టిది ఏది లేనటువంటి నిష్కళంకమైన వధువుగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవటానికి వాక్యం అనే ఉదక స్నానము ద్వారా ఆయన ఎదుట నిలవబెట్టుకోవటానికి తనను తాను అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం తెలుసా, శరీర కార్యం అనే సబ్జెక్ట్లో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. బలి అర్పణ చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి లేదా యెరూషలేము దేవాలయం దగ్గరికి బలి అర్పణ చేసేటప్పుడు బలికి తీసుకొచ్చి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అయినా, ఏంది సమాధానార్థమైన బలి అయినా, ఏంది ఏ బలి అయినా అర్పించడానికి, ఏ బలి అయినా అర్పించడానికి ఒక పశువును తీసుకొస్తారు. ఒక గొర్రెనో లేదా ఒక దూడనో, ఒక కోడె దూడనో, లేదంటే ఇలా జంతువులు ఉన్నాయి, లేదంటే గువ్వలైనా పావురాళ్ళైనా అర్పించేటప్పుడు వాటి ఒంటి మీద అంత మచ్చ కూడా ఉండకూడదు, గాయం దెబ్బ తగిలింది అన్నది ఉండకూడదు, కుష్టు ఉండకూడదు, పుండు ఉండకూడదు. అలాంటివి ఉన్నాయి అర్పించారనుకో, అది దేవునికి హేయమైనది, ఆ కారణాన్ని బట్టి ఆయన కోపగిస్తాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి ఎలా అర్పించాలంటే ఏమి, దాన్నే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 26, 27 వచనాలు చెప్పబడిన మాట. మచ్చ, డాగు, ముడత, కళంకం, మరి అట్టిది ఏదైనా అన్నాడు. ఆ 3 ఆ 2 ఆ చెప్పి ఆగితే సరిపోతుంది, కానీ అట్టాంటిది ఏదైనా అన్నాడు. ఏదైనా అంటే ఇంకా చాలా ఉన్నాయని అర్థం.
అది ఏదైనా ఉన్నా వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్య ఉపదేశపు కాంతిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. పలాందు సరి చేసుకొని, పలాందు చోట దిద్దుబాటు చేసుకోవాలి, నువ్వు పలాందు వదిలేయాలి నువ్వు అని చెప్తూ ఉంటాడు ఆయన. ఈ విషయంలో నువ్వు నాకు వేరుగా చేస్తున్నావు, ఇదిగో నేను చెప్పిన దానికి ఇది వ్యతిరేకం. బైబిలు నీకు లేఖనమే కొలబద్ద, ఈ లేఖనమే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠ నిన్ను ప్రశ్నిస్తుంది. ఈ లేఖనంలో చెప్పబడిన ప్రకారం నీ భక్తి లేకపోయినా, బ్రతుకు లేకపోయినా, దాంపత్య జీవితం లేకపోయినా, కుటుంబం లేకపోయినా, సేవ పరిచర్య లేకపోయినా, ఉపదేశం లేకపోయినా, క్రమ పద్ధతులు పరిచర్యలో క్రమ పద్ధతులు లేకపోయినా, ఒక వ్యక్తిని నువ్వు సిద్ధపరిచే విషయంలో కానీ ఆయన చెప్పిన పద్ధతులు లేకపోయినా, ఒక బలహీన పడ్డవాడిని నీ మాటల చేత గాయపరిచి పూర్తిగా లోకస్తురాలుగా నువ్వు మార్చుంటే ఆ విషయంలో కూడా ఆయన లెక్క అడుగుతాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళ ముందు పెట్టుకొని మాట్లాడుతాను, ఉపదేశించడానికి పూనుకుంటాను. అది కూడా ఆయనే మాట్లాడతాడు. కానీ నా బ్రతుకులో పద్ధతులైనా, నడుచుకునే విధానంలైనా ప్రతిదీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈడ మాట్లాడుతున్న ఈ మాట, చేస్తున్న ఈ ప్రార్థన, అవును నా కుమారుడా నువ్వు చేసింది కరెక్టే అనిపించుకోవాలి. ఆయన ఆ మాట అనాలి. దానికి భిన్నంగా ఉంటే నేను నోరు తెరవను, మౌనంగా చూస్తూ ఉంటాను. చూస్తూనే ఉంటా. ఆయనకు అప్పచెబుతా, నువ్వే చూసుకో ప్రభు, నా వల్ల కాదని. క్రీస్తు న్యాయపీఠం నా కళ్ళ, అందుకే తీర్పు ఉంది, అయా ఉగ్రత ఉంది, ఇదిగో ఇలా జరిగితే ఇలా ఉంటుంది అని చెప్పేది. అందుకే అలా మాటలు చెబుతుంది. దాన్ని కూడా చాలామంది నన్ను ఒక ఎలా శత్రువులాగా చూసుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. అందును బట్టి కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఒక కుటుంబంతో మాట్లాడాడు. ఒక కుటుంబంతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఆయన? హేరోదు అనేవాడు తన తమ్ముడు భార్యను తెచ్చుకొని భార్యగా చేసుకోండు. హేరోది అరే అబ్బా ఇది కరెక్ట్ కాదు, లేఖనం ప్రకారం అది పద్ధతి కాదు అని చెప్పాడు. తీసుకుపోయి లోపలేశారు. ఈ హేరోది అనేది దాని అక్రమ సంబంధాన్ని ఖండించాడని, ఎండగట్టాడని పగబెట్టుకుంది. అదును చూస్తూ ఉంది. ఒకరోజు హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. సభాముఖంగా బడాయికి పోయి మాట ఇచ్చాడు, నువ్వు ఏది అడిగిన తప్పపోతలే అని. ఆయన అనుకుంది ఏంటంటే, నాకు దగ్గర తీసిన కూతురు కాబట్టి ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. మరి అదేందో దరిద్రం. కట్టుకున్న దాని మీద ఉండదు, కట్టుకున్నవాడి మీద ఉండదు ఆ ప్రేమ. ఉంచుకున్న దాని మీదను, ఉంచుకున్నవాడి మీద చెబుతున్న పచ్చిగా సిగ్గు కలగాలని, రోషం పుట్టాలని. వాళ్ళ మీద ప్రేమ లేకుండా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల మీద ఏం బులుంకుంటాడో మరి. అదేందో మరి ఏం బులుంకుంటుందో అసలు. ఏళ్ళని ప్రేమ అంతా దగ్గారిపోతాడు ఉప్పు సార్ల చెమటలో. సిగ్గు లేదు. కడుపుకు అన్నం తింటున్నావు, లేదంటే ఆ పంది దాని యొక్క మలమూత్రాలు తిని తాగుతున్నావు. సిగ్గుపెట్టలే నీకు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో, ఏనాటికైనా ఒక రోజు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. పగబెట్టుకొని కూతుర్ని పురికొలిపింది. మీ నాన్న ఇస్తాడు అవకాశం, తర్వాత నా కాడికి రాని పోయి నాట్యం ఆడింది. అందరి ముందు నాట్యం ఆడింది ఆ కూతురు. అదొక దరిద్రం. ఆ సాంప్రదాయం ఇప్పుడు కూడా వచ్చినట్టు సంఘాలు అక్కడక్కడ ఇదే పని ఉంది. సంఘంలో సండే స్కూల్లో పిల్లలను ప్రోత్సహించడానికి కొంచెం సంఘంలో 4 గోళ్ల మధ్య అయితే పర్లా. పబ్లిక్ అయితే ఏమంటారు, పిల్లల్ని ఎంత నీచంగా చూస్తారు. అంటలా డ్యాన్సర్లు రా అని చెప్పారు. అంటలా సంపాదించుకోవడానికి మరిగినీరా పోచని అని చెప్పాను. అంటలా ఎవరిచ్చిన అవకాశం, తల్లిగా తండ్రిగా నువ్వు ఇచ్చిన అవకాశమేగా ఇంకొకటి ఎవడో నిందించడానికి. కులపోడు కావచ్చు, కుటుంబీకుడే కావచ్చు, దూర బంధువు దగ్గర బంధువే కావచ్చు, సంఘంలో వాళ్ళే కావచ్చు. నువ్వు ఇచ్చిన చనువు కాదు, నువ్వు ఇచ్చిన అవకాశం కాదు అది. ఇంకొకడు నీ పిల్లలను గాయపరిచేలా మాట అంటానికి వాళ్ళు ఉత్సాహపడతారు. మా నాన్న అది ఇది అంటారు. నోరు మూసుకొని కూర్చో,
పద్ధతి కాదని చెప్పుకోవాలి. సంఘంలో 4 గోళ్ల మధ్య అయితే పర్లా. ఇంకొక వ్యక్తిని ప్రోత్సహిస్తూ పిల్లలు ఆసక్తిగా దేవుని మాటలు వినటానికి ఉపయోగపడుతుంది. అది పబ్లిక్నా. ఇప్పుడు ఏడేం చేస్తున్నారు, 10 మంది ముందు అందరి ముందు ఆ పిల్ల నాట్యం ఆడి అంత అయిపోయిన తర్వాత నానా అని చెప్పాను. మరి నానందో ఏముందో దరిద్రం. ఏం కావాలంటే బాప్తీసం ఇచ్చి ఆ మాట అడుగుదల మా అమ్మకు అడగపోయచ్చు అని చెప్పని వాళ్ళ అమ్మని అడిగి, బాప్తీసం ఇచ్చి యోహాను తల తెగ నరికి తెచ్చి నాకు ఏమన్నాను అట్నే పోయి అడిగింది. గుండెలు అదిరిపోయినాయి ఆ మాటకి. ఏం చేస్తాం, అందరి ముందు మాట ఇచ్చిండుగా. 6 నెలలే సేవ చేసింది ఆయన. బాప్తీసం ఇచ్చి యోహానికి యేసు ప్రభు వారికి 6 నెలలే తేడా. ఏసై పనికి వచ్చే లోపల ఆయన చేసిన సేవ కూడా 6 నెలలే. కానీ చరిత్రకి ఎక్కాడు. ఏలియా యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తి అతను. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చినటువంటి వ్యక్తితో ఎవరు పెట్టుకున్నా ఇక అంతే, చేయగలిగేది ఏం లేదు. ఇక ఆ తర్వాత ఏమేమి ఎదురవుతాయో ఏమేమవుతుంది ఇక అదంతా దైవ చిత్తం. బాగా గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇది నీ పాపం కరెక్ట్ కాదు ఖండించినందుకు హేరోదు పగబెట్టుకున్నాడు, చెరసాల్లో వేసాడు, ఒక చోట బంధించాడు, ప్రాణహాని కలుగజేయాల. హేరోదియా మాత్రం పగబెట్టుకుంది, ఎట్లా నీడు చంపాలా, ఎట్లా నీడు సంగతి తేలవాలని. ఆడపిల్ల లేదా ఆడగూతురు ఎంతటి అగాత్యానికైనా నడుం బిగిస్తుంది తన పాపాన్ని కప్పుకోవటానికి, తను కరెక్ట్ అని చెప్పుకోవటానికి. ఆ కారణాన్ని బట్టే రాజ్యాలు కూలిపోయాయి, కుటుంబాలు పతనమైపోయాయి, కాపురాలు నాశనం అయిపోయాయి. ఏంది, చాలా గొప్పగా ఉన్న వ్యక్తులు కాస్త నంబర్ 1 పిచ్చోళ్ళుగా, మానసిక రోగులుగా మారిపోవడానికి ఆడగూతురే, ఆడపిల్లలే. నేను చెప్పగలను ఎంతమంది ఉంటారో నమ్మకంగా నమ్మి అడుగులేస్తే, వంచి వేరొక రకంగా బ్రతికితే, గాయపడ్డ హృదయాలు రోడ్డును పడి మానసిక రోగులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది. ఎంతటికైనా తెగిస్తుంది, కానీ ఆకాశమంతా కన్నేసుకొని చూస్తున్న ఆయన దెబ్బకు మాత్రం బారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. వచ్చడు యెజబెల్ ఏం చేసింది, నేను పెట్టుకున్న 400 ప్లస్ 450 మంది, నేను తెచ్చుకున్న పోత విగ్రహాలు తెచ్చుకున్న ప్రవక్తలు ప్రత్యేకం పెట్టుకొని దేవుని మందిరంలో బొక్కసు అంటే కానుకల పెట్టులో తెచ్చి జీతాలు ఎత్తుంది. దేవుని ప్రజలను వ్యతిరేక ఆరాధనలు చేపిస్తూ ఉంది. ఏలియా ఖండించాడు ఇది కరెక్ట్ కాదు అని. రండి దేవుడు ఎవరో తేల్చుకుందాను. నేను కూడా గతంలో చెప్పా, ఇవన్నీ కాదబ్బాయి, నువ్వు నమ్మింది ఏదో దేవుడు దేవతను గొప్పగా పట్టుకున్నావుగా, రా ఇద్దరం నిలబడదాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడి ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా, ముందు నీకే అవకాశం ఇస్తా. ఓపెన్ ఛాలెంజ్ ఉంది, గతంలో కూడా చెప్పాను. ప్రయత్నం చేయి, నువ్వు సాయంత్రం 5 దాకా, 5 కాడి నుంచి నాకు ఒక అవకాశమే. నా ప్రభు కృపను బట్టి నేను ప్రార్థన చేస్తా, ఆకాశం నుంచి అగ్ని ఖచ్చితంగా నువ్వు చూస్తుండగానే దిగొచ్చుద్ది. అది నేను అంటున్న ఛాలెంజ్. నువ్వు అందరూ చూస్తుండగా ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలా భూమి మీదకి. నువ్వు నమ్మినది ఏదైనా దేవుడు దేవత అంటున్నా నీకు కులానికి ఉండదు, ఎవరన్నా కానీ రా, ఓపెన్ ఛాలెంజ్ ఇది. లేదు మాంత్రికులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాను నేను ఓపెన్. కానీ షట్కొంగి ఏడ దాపరికంగా ఈ వ్యవహారాలు వద్దు, షట్కొంగి నేను వచ్చి కూర్చుంటా, దాంట్లో ఫోటో పెడతాం, వీడియోలు పెడతాం, సెల్ ఫోన్లో ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుని ఆడ పెట్టుకోవడం. ఈ వ్యవహారాలు ఎంట్రుకలు, గోల్డ్లు, వస్త్రాల యొక్క దారాలు, అసలు ఈ సోదంత వద్దు. షట్కొంగి ఉంటే ఒక దెబ్బతో ఏదో ఒకటి తేలిపోద్ది, కేసు కూడా పెట్టను, కెమెరాలు పెడతా. నువ్వు నమ్మింది కరెక్ట్, నేను నడుస్తున్నది దేవుని కృపను బట్టి నడుస్తుంది, నేను కరెక్ట్ తేలిపోద్ది. దాగుడు మూతలు ఎందుకు, గీ షట్కొంగి. మళ్ళీ నేనేదో చేశాను అనుకొని నువ్వేదో నన్ను చేసావని ఇవన్నీ రహస్యాలు ఎందుకు, కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేద్దాం, ఏదైతే తేలిపోద్ది. నువ్వు నమ్మింది గట్టి శక్తులు మంచి అనుకుంటే నేను ఆడ అయిపోతా. లేదు, నేను దేవుని కృపను బట్టి ఎంచబడ్డాను, ఆయన సేవకుడిగా నిర్ణయింపబడ్డాను అన్నది నీకు తెలియాలంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు.
అన్నిటికి రెడీ అయితే పెట్టు చక్కంకి ఎంత దాగుడు మోచలు వద్దు మన దగ్గర. అందుకే అంటే నాంచేవారం వద్దు, బోకోపం నాకు నాంచుడొద్దు. ఉంటే ఏదో ఉన్నది మొఖాన పెళ్ళమని పగలగొట్టే తేలిపాతికి ఎందుకు పద్దాకలు నాంచుడేవారం. నీకు అదేంది చెబుతుంది. గతంలో కూడా చెప్పా, యూట్యూబ్లో ఉన్నాయి షార్ట్ వీడియోలు. దేవుడు పెట్టమంటే మళ్ళీ కట్ చేసి మరి ప్రత్యేకంగా పెట్టా. కొంతమంది దైవజనులు ఆ మాటలు ఏందయ్యా అది అన్నారు. దేవుడు పెట్టమని పెట్టాను, ఆయన చూసుకుంటాడు అయ్యా అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేస్తుంది తప్పు, తప్పు అంటే కాదని ఎందుకు బిర్రుకు బిగుసుకుంటావు? ఇక్కడ సంఘంలో అది వ్యతిరేకమైన పద్ధతి, దేవునికి నచ్చిన పద్ధతి ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం అనేక సంఘాల్లో జరుగుతున్న పద్ధతులు కూడా అయ్యే. మేము సర్వసంపూర్ణ సత్యం అంటారు, ఏడవ చోట పులిసిన ఆ పిండి ఉంది. మేము సంపూర్ణమైన సత్యం మాకు అంత మాకే దొరికి మేమే ఎత్తబడే సంఘం అంటారు. అవును, ఓకే. యెజబెల్ అనే దురాత్మకి ఎందుకు చోటు ఇచ్చావు? బైబిల్ ప్రకటన గ్రంథంలో 144,000 మంది అని రాసి ఉంది. ఆ 144,000 మంది స్త్రీ సాంగత్యం ఎరుగినటువంటి ప్రజలని ఉంది. దాన్ని మొండిగా పట్టుకొని కొంతమంది దైవజనులు సమర్పించుకొని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే దాని యొక్క సంపూర్ణమైన అర్థం ఏంటంటే స్త్రీ సాంగత్యం అంటే యెజబెలు మహావేశ్య అని కూడా రాసి ఉంది అక్కడ. దాని యొక్క ఎత్తుగడలకు ఏ చిన్న కోశాన కూడా దొరకకుండా తన భక్తిని, తన బ్రతుకును, ఆధ్యాత్మిక జీవితాన్ని, సేవ పరిచర్యను, బోధను, సంఘం కట్టే విధానము, ఒక వ్యక్తిని సిద్ధపరిచే విధానం ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడ్డవాడే ఆ 144,000 మందిలో చేర్చబడ్డారు. ఇదయ్యా అంటే దానికి ఎవరు ఒప్పుకోరు. సమర్పించుకుంటూ అదే కరెక్ట్. ఎంతమంది చేరుతున్నావు? ఇప్పుడు ఎంతో కోట్ల మంది చేరారు అట్లా సమర్పించుకున్నవాళ్ళు. అందరు లెక్క ఎంత వచ్చుది లెక్క చెప్పు. దానికి ఇంకేదో అటుగా ఏయో ఒక మెలకలు తిప్పుతారు, ఏదో చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, శరీర సంబంధమైన కార్యం ఏదో ఒక చిన్నది లోపం ఉంది. ఇక్కడ సంఘంలో సహించలేనటువంటి ఘోరమైన పొరపాటు ఉంది. గమనించు, నువ్వు ఇంత ఎదిగావు కదా ఆధ్యాత్మికంగా, ఇంత గొప్ప సేవ చేస్తూ ఉన్నావు కదా, ఒకవేళ 100 మందో 1000 మందో సేవకులు ఉండుండొచ్చు కదా, 100ల సంఖ్యలోనూ 1000ల సంఖ్యలో సంఘాలు ఉండుండొచ్చు కదా. ప్రభువుకు నచ్చిన చిన్న పులిపిండి ఎందుకు నీకు? అది ఆయన ఘోరంగా ఎంచుకుంటున్నాడు. బాగా గమనించండి, పిల్లలు తల్లి కౌగిట్లో పాలు తాగుతున్నప్పుడు 1-2 ఆడే ఆగమవుతూ ఉంటుంది. తల్లి వచ్చంటూ జాగ్రత్తగా శుభ్రం చేసి ఆ కాళ్ళ మధ్యలో ఆ నీరు చెమ్మ అనేది లేకుండా శుభ్రం చేస్తూ పౌడర్ రాస్తూ జాగ్రత్త చేస్తారు. బంతాడుతున్నప్పుడు కూడా ఎక్కడ అటు గోడకో చెక్కకో కోడుకో ఎక్కడో తగలకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. ఆ తర్వాత నడుస్తున్నప్పుడు తప్పటడుగులు పడుతూ ఉంటే కింద పడకుండా చెయ్యి అందిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత వాడు పరిగెత్తుతూ ఉంటాడు, ఆటలాడుతూ ఉంటాడు. ఒక టయానికి వాడు కడుక్కోవటం, ఫలానా చోటనే యూరిన్ యూజ్ చేసుకోవాలి అన్నది సంగతి వాడికి తెలుస్తుంది. ఈ తెలిసిన తర్వాత మళ్ళీ వాడు అక్కడే రోజు చేసి చేయి పెట్టి కెలుకుతూ ఉండనుకో ఏం చేస్తుందమ్మా? నానేం చేస్తాడు? నా కొడుకు అనిపించావురా నువ్వు, చిన్నప్పుడు అచ్చం నేను అట్నే చేశా అని మనసులో అనుకున్నా, ఏందిరా నా కుమారుడు ఈ పని అని చెప్పి పెట్టమని బాధతారు. అవునా కాదా? బాధలేదు మిమ్మల్ని? నన్ను బాధారు. ఏంది ఎవరికైనా పడ్డాయే దరువు. బాగుంది. 21 సంవత్సరం వచ్చింది, లేదా 18 సంవత్సరాలు వచ్చాయి. మీదడికి పోయి ఈ సంవత్సరం 19 వస్తాయి అనుకుందాం. ఇప్పుడు కూడా నువ్వు ఒకటి పోసి 2 ఆడే చేసి నువ్వు చేతితో కెలుకుతా అంటావు. నువ్వు ఏముంటుంది మేమ్మ? దొన్నపోతులాగా పెరిగావు. పనికి మాలిందానా పనికి మాలి ఏం చేయాలో తెలియదా నీకు? అంటమే కాదు, చేయి చేసుకునే విధానంలో కూడా ఇంకా గట్టి దెబ్బలు పడతాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఉంటుంది. యేసయ్యతో డీల్, యేసయ్య నిన్ను నడిపించే విధానం కూడా అంతే ఉంటుంది. మోషే ప్రారంభంలో నేను వెళ్ళనంటే చంపడానికి పోయాడు దేవుడు. తర్వాత తన భార్య చేసిన పనిని బట్టి తప్పించబడ్డాడు, వెళ్ళాడు.
ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రం పాయలైంది. ఇక నీటి కోసం నీళ్ళు దాహం అంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. మన్నా అనే అనుభవం కాడకు రాగానే, లేదా మారా అనే అనుభవం కాడకు రాగానే ప్రజలు విసిగిచ్చారు. మోషే అంటాడు వచ్చి, ప్రజలు నేను కన్నానా? నాకు ఎందుకు ప్రభు నన్ను చంపేయాడు? మోషే ఎందుకు అంత ఓవర్గా ఇదవుతున్నావు, నేనున్నాను కదా అన్నాడు. తర్వాత మారా అనుభవాన్ని మధురం చేశాడు, మన్నాను కురిపించాడు. కొంతకాలం గడిచింది. కొంత దూరం నడిచారు ప్రజలు. ఓ టయానికి రాగానే సినాయి పర్వతం ఎక్కమన్నాడు, ఎక్కాడు. కింద ప్రజలు దారి తెప్పారు. ఆవేశంతో దేవుడే చెక్కి రాసి ఇచ్చిన పలకలు నేల మీద కొడితే ఆ అగ్నికి కొంతమంది చచ్చారు. ఒక పలక పగిలింది, ఒక పలక ఉంది. దేవుడు కోపగించుకోలే. అలాంటి పలకలే 2 రాతి చెక్కుకొని మళ్ళాడు. అట్లా 2 తడవలు 40 రోజులు ఆయన నిద్ర, ఆహారం, నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో గడిపి వచ్చాడు. ఆయన గురించి చెప్పబడిన మాట దిగొస్తూ ఉంటే ముఖ చర్మం ప్రకాశించడం ద్వారా ఇజ్రాయేలీలు కానీ 70 మంది పెద్దలు కానీ పక్కనున్న పరిచారకుడు యెహోషువ కానీ చూడలేకపోతే అది అర్థమై ముసుగేసుకున్నాడంట. ప్రభు కృపలో ఈ అనుభవం నాకు కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అక్క ఉంది సాక్ష్యం, ఆమె చూసింది. షాలేం రాజు గారు, నువ్వు మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తుంటే నీ ముఖంలోంచి వెలుగు కనపడుతుంది నాకు అని చెప్పని ఒక అక్క సాక్ష్యం ఇచ్చింది. నాకు తెలియదు. అవునా, దేవుని స్తోత్రం అనుకున్నా. ఏంది, అంతా బాగానే ఉంది. బండతో మాట్లాడమన్నా కాడ దేవుడు కోపగించుకున్నాడు. మరి అంత సేవ చేసుకుంటూ వచ్చాడు కదా భూమి మీద. అతను సాత్వికుడు ఇంకొకరు లేడు అన్నాడు కదా. ముఖాముఖిగా స్నేహితుడితో మాట్లాడుతాను అన్నాడు కదా. మరి అంత ఆధ్యాత్మిక ఉన్నతమైన మెట్టు ఆ 5 గ్రంథాలు రాయడానికి మోషేను వాడుకున్నాడు దేవుడు. ఆది కాండంలో ఏం జరిగింది ఎవడికి తెలియదు, మోషేకు కూడా తెలియదు. కానీ మోషేను ఉపయోగపెట్టుకొని ఆది కాండం రాయించాడు. తర్వాత నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, మొత్తం 5 గ్రంథాలు రాసింది ఆయనే, మోషేనే. మరి ఇంత పని జరిగితే సర్వ సమాజం ఎదుట నా ఆత్మను గౌరవించలేదు మోషే. నా ఆత్మను గౌరవించలే నువ్వు, కాబట్టి ఇక ఆపు. మాట్లాడమంటే దాన్ని ఆ బండతో కొట్టావు కాబట్టి నన్ను ఘనపరచలేదు, కాబట్టి ఇక నువ్వు ఏదది యోర్దాన్ని దాటవు, కనాన్ దేశంలో అడుగుపెట్టు, ఇక చాలు, ఆ కొండెక్కండు, ఆడనే చనిపోయాడు. దేవుని యొక్క తీర్పులు అంతే ఉంటాయి. నీకు అంతా తెలిసే సమయంలో కోటింగ్ అంతే ఉంటుంది, ఆశీర్వాదం అంతే ఉంటుంది. ఏంది ఇక్కడ సంఘంలో కనపడుతున్నటువంటి చెడుని, పౌలు భక్తుడని, ఆ దుర్మార్గుడిని వెలివేయండి. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో అపవాది నీ కుటుంబంలో, నీ దాంపత్య జీవితంలో వాడికి అవకాశం నువ్వు ఇచ్చావా? దైవ చిత్తానికి వేరైనటువంటి ఏదైనా పద్ధతి నువ్వు నీ కుటుంబంలో పెట్టుకున్నావా, నీ ఇంట్లో పెట్టుకున్నావా, నీ బ్రతుకులో పెట్టుకున్నావా, నీ హృదయంలో పెట్టుకున్నావా? దానికి కారణమైనటువంటి ఆ దుర్మార్గుడైన అపవాది గారిని మొదటిగా వెలివేయండి. ఆ బలహీనతలు అవన్నీ వెలివే అంటే వదిలేసేయి, విడిచిపెట్టేసేయి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రభు కృప పొందుకోగలుగుతావు, కనికరం పొందుకోగలుగుతావు. కనికరాన్ని బట్టే తీర్పు దినాన కనికరం అతిశయించి నిన్ను ఆ పక్షాన అంటే పరలోకంలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. లేదు నేను ఇట్టనే బ్రతుకుతాను, నేను చేసేది ఇంతేను, నా పద్ధతి ఏం మారదంటవా? ఆయన కూడా ఏం మారడు. నిన్ను మారేలాగా ఎలా కొట్టుకుంటా రావాలో, ఎలా నరుక్కుంటా రావాలో, ఎలా తగ్గించుకుంటా రావాలో, ఇది అర్థమవుతుందా? నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలు ఇచ్చిన ఆయనకి ఇన్ని తెలివితేటలు ఉండాలి. నిన్ను ఎలా సరి చేసుకొని రావటం ఆయనకి తెలియదా? నీ దేహంలో ఏ కణాన్ని రివర్స్ చేస్తే ఏ రోగం వచ్చుదన్న సంగతి ఆయనకి తెలియదా? ఎట్టబట్టకొచ్చుకోవాలి ఆయనకి బాగా తెలుసు. నిన్ను ఖచ్చితంగా నిత్యత్వం ఉంచుకోవాలనుకుంటే. లేదు ఇది పనికిరాడు, ఇది పనికిరాదు అనుకుండా ఇక అంతే, ఆడ భజన చేయాలి నువ్వు. హల్లెలూయా స్తుతి మహిమ, ఎందుకని ప్రభు ఎట్ట చేశావు అని చెప్పని ఆడ చేయాలి భజన. దయచేసి పద్ధతులు మార్చుకొని, దైవ చిత్తానికి వేరేది ఏదైనా ఉంటే తీసివేసుకొని
సంఘంలో సేవలైనా, నీ బ్రతుకులైనా, దాంపత్య జీవితంలో అయినా, కుటుంబంలో అయినా దేవునికి నచ్చంది ఏదన్నా ఉంటే, దైవజనుడి మీద పగబెట్టుకున్నావా, నీకు ఉన్న మంచి దరువు అనమాట. మధ్యల దరువు అంటారు దాన్ని. మధ్యల దరువు 2 పక్కల వాయిస్తూ ఉంటాడు అనమాట. అందాక పెట్టుకోమాక జాగ్రత్త కలిగి, పొరపాటయ్యా క్షమించు, నేను సరి చేసుకుంటున్నాను, నీ మాటకు లోబడి నన్ను నేను దిద్దుకుంటున్నానని ప్రభు పాదాలు పట్టుకుంటే, సేవకుడివైనా, సంఘ పెద్దైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, వారి కడుపును పుట్టిన పిల్లలైనా, అల్లుళ్ళైనా, కోడళ్ళైనా, మనవ సంతానం ఎవరైనా కానీ ప్రభు పాదాలు పట్టుకుని దిద్దుకున్నావా, ధన్యుడవు, ధన్యురాలు. లేదా ఇక మధ్యలో దరివే ఏముండదు, ఎటు చూసినా ఊపిరాడదన్నమాట. అంతగా దేశపోతారు కానీ నిన్ను సరి చేయటానికి. అందాక దేశపోతావో నీ ప్రవర్తనని, లేదా ఇప్పుడే సరి చేసుకుంటానంటే ప్రభు ఖచ్చితంగా ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి నేను సరి చేసుకొని, ఆయన అనుకున్న పని ద్వారా జరిగించుకొని ఆయన నామాన్ని గనపరుచుకుంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. పౌలు భక్తుడు అంటున్నాడు, అన్యులే సహించరు కదా అటువంటి దుర్మార్గపు చర్యలను, సంఘం ఎలా సహిస్తుంది, మీరైన దైవజనుడు ఎలా ఉన్నా అలా మౌనంగా అని చెప్పి అంటున్నారు. దేవా, నీకు నచ్చినటువంటి పులిపిండి, కొంచెం బుద్ధిహీనత అయ్యా మంచి ముద్దంతను పాడు చేస్తుంది కదా, భక్తి అంతను పాడు చేస్తుంది కదా, సేవంతను పాడు చేస్తుంది కదా. కాబట్టి ఇదిగో సరి చేసుకోమని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. ఏ దైవజనుడితో మాట్లాడుతున్నావు, ఏ దైవజనురాలతో మాట్లాడుతున్నావు, సంఘ పెద్దలైన, పరిచారకులైన, విశ్వాసులైన, వారి కడుపును పుట్టిన బిడ్డలైన అయ్యా, ఒకవేళ నాతో అయినా దేవా నువ్వు మాట్లాడుతున్నావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవా దేవా కనికరించండి, కనికరించండి అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మాటలు మా హృదయాలు పదిలపరిచి సిలువ రక్తం చేత భద్రపరచు, ముద్ర వేయండి ప్రభా. అనేక పర్యాలు ధ్యానించి నెమరు వేయటానికి కూడా సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. పొరపాట్లు ఉంటే క్షమించండి దేవా, సరి చేసుకోవడానికి కృపనివ్వండి అయ్యా. అయ్యా కనికరించమని బతిమలాడుతున్నాను. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా, ప్రతిరోజు కొంతమంది జ్ఞాపకం వారికైనా, నాకైనా, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావాన్ని పాసన పెడుతుంది యేసు నామములో నీవిచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభావాన్ని అయా నీ హస్త సహాయము చేత బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలో, మంచి దర్శనాలు, మంచి స్వప్నాలు, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో అయ్యా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ హస్త సహాయాన్ని బట్టి యేసు నామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించండి. ఆయన రీతిలో అడిగిన బిడ్డలు ఉన్నారు. నీ ఎదుట మా సంఘ దైవజనుడు చెప్పి ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంఘ తెలియపరచమని అడుగుతున్నాడు. అందరి అవసర తక్కరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం దేవా, గతంలో ఇప్పుడే నీకు ముందైనా ఉపవసించి వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటూ అయా కుటుంబ ప్రార్థన ఇంకా అనేక రీతులుగా ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, దర్శించండి. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి నడిపించమని, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేని దీవెనలిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ఈ వారంలో ఉన్న ప్రతి సంఘ క్రమాన్ని దీవించండి. సంఘ బిడ్డల ప్రయాణాలు, ప్రయత్నాలు, పనులు, అన్ని విషయాలు చూడండి. దీవెన కలుగును గాక. నీ చిత్తమే నీ కృప ద్వారా నెరవేర్చి నీ నామాన్ని గనపరుచుకోమని, అన్ని విషయాలు కృపనివ్వమని అయ్యా. ఇదిగో తని పాటల పరిచయ, పుస్తకాల పరిచయ విషయంలో కావాల్సిన దానం ఇవ్వండి అయ్యా. నీ చిత్తమే నెరవేర్చి నీ నామాన్ని గనపరుచుకోమని, సమస్త విషయాలు కృపనివ్వమని యేసయ్య నామంలోనే ప్రార్థించి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను, మమ్మల్ని సమస్తాన్ని చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే నీ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడ్డలు, సాధా సహకారులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి ప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి సంఘ సభ్యులుగా
దైవజనుడు వెంబడించమన్న దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులకి, సంఘ పెద్దలకు, పరిచార విశ్వాసులకును, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, కలిగిన స్థిరాస్తులకు, పసిబిడ్డ పెద్దల వరకును, సమస్తానికి నిత్యత్వము చేరు పర్యాంతం వరకు ఆయనే అగ్ని ప్రాకారమే సమస్తం చుట్టూ కాచి కాపాడుతూ క్షేమాన్నిచ్చి ప్రభు అనుకున్న ఉన్నతమైన సేవ చేసేలాగా కృపనిచ్చి సేవ ఆయనే తోడుని జరిగించి క్రీస్తేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ప్రతి ఒక్కరికి ఇవ్వటమే కాదు, నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేయటమే కాదు, బళ మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు ఇచ్చి వధువులో ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనులయ్యే భాగ్యమిచ్చి వధువులో ఉన్నత స్థానంలో నిలవబెట్టి యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యం తన కృప ద్వారా మనందరికీ కలుగు చేయనుగాక. అలాగూ కలుగు చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులుగా అవి ఆ మంత్రపురకు విగ్రహం ఏ కీడున్న వాటన్నిటికీ అనంతనాన్ని సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. వాటి విషయం వారి విషయం యుద్ధం యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.